అవని స్టోరీస్. కోటపల్లి అనే గ్రామంలో అరవింద్, అనసూయ అనే దంపతులు ఉండేవారు. అరవిందు చాలా పొలాలు, ఆస్తులు ఉండేవి. వారికి ఒకే కొడుకు సురేష్. అతను అందగాడు, చదువుకున్నవాడు, ఓ మంచి ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అతనికి పెళ్లి చేయాలని అనుకుంటుంది సావిత్రి. దీంతో ఓ రోజు రామయ్యతో, యావండి, మన సురేష్కి పెళ్ళిడొచ్చింది కదా, సంబంధాలు చూడ్డం మొదలు పెడదావా? మనం అనుకుంటే సరిపోతుందా? వాడు కూడా సిద్ధంగా ఉండాలి కదా అనసూయ. వాడు ఎప్పుడైనా మన మాట కాదన్నాడా చెప్పండి? లేదనుకో, కానీ లేదు, ఏమీ లేదు. మంచిగా స్థిరపడ్డాడు. ఇంకా ఆలస్యం చేయడం దేనికి? అది కూడా వాస్తవమే. సరే, నేను నాకు తెలిసిన వాళ్ళకి చెప్తాను. వాళ్ళు వీళ్ళు దేనికండి? మా అన్నయ్య ఉన్నాడుగా, ఆయనకు చెప్దాం. ఎవరు? ఆ ఊర్లు పట్టుకొని పని పాట లేకుండా తిరిగేవాడా? వామ్మో, వద్దు తల్లి, నేనే ఏదో ఒకటి చేస్తాను. ఊరుకోండి, అలాంటి వాళ్లకే లోక జ్ఞానం ఉంటుంది. మీకు తెలీదు, పెట్టదు ఏం అవసరం లేదనసూయ, నేను చూసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అనసూయ ఈ మాటలు పట్టించుకోకుండా తన అన్నయ్యకు, ఇరుగు పొరుగు వారికి కూడా చెప్తుంది. దీంతో పక్కింటి ఆవిడ, అవును అనసూయ, ఆ అబ్బాయికి సంబంధాలు చూస్తున్నారంటగా? అవునొదినా, నీకు తెలిసిన మంచి సంబంధాలేవైనా ఉంటే చెప్పు. సరే సరే చెప్తాను, ఎందుకు చెప్పను? ఏంటో నాకు అస్సలు సంతోషం ఆగడం లేదు. ఎప్పుడెప్పుడు నా కొడుకు పెళ్ళవుతుందా అని అనిపిస్తుంది. అప్పుడే సంబరపడిపోకు వదినా, కోడలొస్తే పరిస్థితులన్నీ మారిపోతాయి. అదేమీ లేదు. అందరూ ఒకేలా ఉంటారా ఏంటి? ఎందుకుండరు? నీ కొడుకు పూర్తిగా మారిపోతాడు, చూస్తూ ఉండు. అసలు ఇంతకీ నీకెలాంటి అమ్మాయి కావాలి? బాగా ఉన్నత కుటుంబం అమ్మాయి అయితే మంచిదని అనుకుంటున్నాం. పెద్ద కుటుంబం అయితే మా వాడికి బలగం ఉంటుందని అనిపిస్తోంది. గౌరవ మర్యాదల్లో కూడా లోటుండదు కదా. సరే చూద్దాంలే వదినా అని అంటుంది పక్కింటావిడ. కాని ఆవిడ కోడలు వచ్చాక మారిపోతుంది అని చెప్పిన మాటలు ఆమెకు మనసులో ఉండిపోయాయి. దీంతో తన కొడుకుతో దీని గురించి మాట్లాడుతుంది. ఏరా సురేష్, నీతో ఒకటి మాట్లాడాలరా. ఏంటమ్మా అది? నీకు సంబంధాలు చూస్తున్నాం, తెలుసు కదా? అవునమ్మా, ఆ నిర్ణయం నీకే వదిలేశాను కదా. అవును నాన్నా, నిజమే. కాని పెళ్ళైన తర్వాత కూడా నువ్వు ఏం మారిపోవు కదా, ఇలానే ఉంటావు కదా. నేనెందుకు మారిపోతానమ్మా? నీ తర్వాతే నాకెవరైనా. చాలురా, ఈ మాట అన్నావు. ఇంతకంటే నాకు కావాల్సింది ఏముంది చెప్పు? మీకు ఎవరు నచ్చితే వాళ్ళని చేసుకుంటాను. చూడు, ఇప్పుడు నీకు ఎలాంటి సంబంధం తీసుకొస్తానో అని ముచ్చట పడిపోతూ ఉంటుంది అనసూయ. రోజులేమో గడుస్తాయి. కాని సురేష్కు ఏ ఒక్క సంబంధం కూడా కుదరదు. వచ్చినవన్నీ తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయి. దీంతో అనసూయ, ఏవండి, ఏమిటిది? మనవాడికి ఒక్క సంబంధం కూడా కుదరడం లేదు. కుదురుతుంది లేవే, తొందర ఎందుకు? ఇప్పటికే మనం చూడ్డం మొదలుపెట్టి సంవత్సరం అయిందండి. కాదని అనడం లేదు కదా అనసూయ. ఏది ఏ సమయానికి జరగాలో అప్పుడే జరుగుతుంది. అలా కాదండి, వచ్చిన ఇన్ని సంబంధాల్లో ఒకటి కూడా కుదరకపోవడం ఏంటి? నాకెందుకో ఇది అశుభంగా అనిపిస్తోంది. మనవాడికి ఏం తక్కువ చెప్పండి? ఆస్తుంది, అందం ఉంది. మనవాడు ఎందులోనూ తక్కువ కాదు అనసూయ, కాని సమయం రావాలి అంతే. నాకెందుకో బెంగగా ఉందండి. నువ్వు ఎక్కువ ఆలోచించకు, చూద్దాం ఇంకా కొన్ని. వాడికి ఏమంత వయసు అయిపోయిందని అని సముదాయిస్తాడు. రోజులు గడుస్తాయి, కాని సంబంధాలు మాత్రం కుదరవు. ఓ రోజు పొరుగింటి కాంతమ్మ, వదినా, ఇంట్లో ఉన్నావా? వదినా, రండి రండి. ఏంటిలా వచ్చారు? ఏం వదినా, మా తమ్ముడు కొడుకు పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి పత్రిక ఇచ్చి వెళ్దామని. ఓ అవునా, చాలా మంచి వార్త చెప్పారు. అవును, అప్పుడెప్పుడో నీ కొడుక్కి సంబంధాలు చూస్తున్నారని చెప్పావు. చూస్తున్నాం వదినా. ఇంకా నిశ్చయం కాలేదా? మా తమ్ముడు కొడుక్కి చూడడం మొదలుపెట్టి 2 నెలలే అయ్యింది అని మాట్లాడుతూ ఉండగా పక్కింటి ఆవిడ వస్తుంది. వీళ్ళ అబ్బాయికి కూడా బోలెడు సంబంధాలు ఇంటి వరకు వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నాయి. అవునా, ఎందుకనలా? ఏమో, ఎవరికి తెలుసు? జాతకం అది చూపించారా? అంతా బాగానే ఉందన్నారు వదినా. చూస్తున్నాం, సమయం రావాలి కదా. ఏమో,
అబ్బాయిలో ఏమైనా లోపాలున్నాయో ఏమో, ఎవరు చూడొచ్చారు? అదేంటి అలా అంటావు? మా అబ్బాయిలో ఎలాంటి లోపం లేదు. ఏమోనమ్మా, అయినా మీ ఇంటి విషయాలు మాకెందుకులే, పెళ్లికి తప్పకుండా రావాలి అని చెప్పి వెళ్ళిపోతారు. అనసూయ ఆ మాటలకి బాధపడుతుంది. రోజులు గడుస్తూ ఉంటాయి, కానీ సురేష్కి సంబంధం మాత్రం కుదరదు. నలుగురు నానా మాటలు అంటూ ఉంటారు. ఓ రోజు అనసూయ వాళ్ళ అన్నయ్య రంగనాథం ఇంటికి వస్తాడు. ఏమ్మా అనసూయ, ఏంటి విశేషాలు? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని విశేషాలు ఏముంటాయన్నయ్య? ఈడికి సంబంధం కుదిరితే అదే చాలని అనుకుంటూ ఉన్నాను. అబ్బా, కుదురుతుంది లేవే, నువ్వు కంగారు పడి అందరినీ కంగారు పెట్టకు. ఏం కంగారో ఏంటో, నలుగురు అనే మాటలు మీరు వింటే మీకు తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందో. ఏంటి, ఏమంటున్నారు? మన అబ్బాయిలో ఏదో లోపం ఉందేమో అని మాట్లాడుతున్నారంతా. ఏడి చార్లీ, చూడు, మన అబ్బాయికి ఓ మంచి అమ్మాయికి జతగా వస్తుంది. అది అలా చెప్పు బావా, నేను ఓ మంచి అమ్మాయిని చూసి పెడతా కదా, మీరేం బాధపడకండి అని చెప్తాడు రంగనాథం. రంగనాథం కూడా అమ్మాయిని వెతికే పనిలో ఉంటాడు. ఒకరోజు పొరుగుర్లో ఉన్న తన స్నేహితుడింటికి వెళ్లి మాట్లాడతాడు. ఒరే సీను, మా మేనల్లుడు కోసం ఓ మంచి అమ్మాయిని చూస్తున్నాను, ఎక్కడైనా సంబంధం ఉంటే చెప్పు. అవునా, మరి మీ బావాళ్ళకి ఆస్తి అది బాగానే ఉందా? అందులో ఎలాంటి సమస్య లేదు. అయితే ఓ సంబంధం ఉందిరా, కానీ ఏంట్రా, ఏమైంది? ఆ అమ్మాయి మంచి గుణం ఉంది, అందంగా కూడా ఉంటుంది, కానీ అనాథ అమ్మాయి. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు, మేనమామ ఇంట్లో పెరిగింది. అయ్యో, అనాథమ్మాయా? అవును, కానీ నిజంగా చాలా మంచి అమ్మాయి, బాగా చదువుకుంది, అలాగే ఇంటి పనులు కూడా బాగా చేసేస్తుందిరా అని చెప్పడంతో రంగనాథం కాసేపు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అప్పుడు తనలో తాను, అనాథ అమ్మాయి అయితే మా అనసూయ అంగీకరిస్తుందా? కానీ గుణం ఉన్న అమ్మాయి దొరకడం ఈ రోజుల్లో కష్టమే, అసలే మా వాడికి పెళ్ళే కుదరడం లేదు అని అనుకుని శ్రీనుతో, సరే, ఒకసారి చూడ్డానికి తీసుకెళ్తావా? సరేరా, ఓసారి తీసుకెళ్తాను, చూడు, అమ్మాయి నచ్చితే మీ సురేషంకి మంచి జోడవుతుంది అని అనడంతో ఇద్దరు ఆ అమ్మాయిని చూడ్డానికి వెళ్తారు. ఒరే రంగనాథం, తినేరా, నేను చెప్పిన అమ్మాయి పేరు అవని. నమస్కారమండి. నమస్కారం తల్లి, ఎంతవరకు చదువుకున్నావమ్మా? డిగ్రీ అయిపోయింది బాబాయ్ గారు, ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాను. మరి ఇంటి పనులన్నీ వస్తాయా? చేస్తాను బాబాయ్ గారు, వంట పొలం పనులు అన్నీ నేర్చుకున్నాను చాలా సంతోషం తల్లి, లక్షణంగా ఉన్నావు అని ఆమెతో అంటాడు. ఇక తనలో తాను, ఇంత మంచి అమ్మాయి దొరికింది, అక్క బావకి నచ్చితే సంబంధం కుదిరి చేయాలి అని అనుకుంటాడు. ఇక వాళ్లతో, సరేనండి, నేను ఇంటికి వెళ్ళి మా అక్క బావతో చెప్పి మీకు సమాధానం చెప్తాను అని సాయంత్రం అనసూయ రామయ్య ఇంటికి వచ్చేస్తాడు. అప్పుడు రంగనాథం, అమ్మా అనసూయ, నేను ఒక మంచి అమ్మాయిని చూశాను. అవునా అన్నయ్య? ఏ ఊరు? ఆ అమ్మాయి గురించి పూర్తి వివరాలు ఏమైనా కనుక్కున్నావా లేదా? ఆ అమ్మాయి చాలా బాగుందమ్మా, అందంగా ఉంటుంది, మంచి గుణవంతురాలు, చదువుకున్న అమ్మాయి కూడా. అవునా? అయితే వెంటనే చూడాలన్నయ్యా. ఎప్పుడెళ్ళి చూడొచ్చు? మీ ఇద్దరికీ సరే అంటే రేపు ఉదయమే బయలుదేరదాం. కానీ ఏంటన్నయ్యా, ఏమైంది? అది ఏంటంటే ఆ అమ్మాయి అనాథమ్మా. అనసూయ కాసేపు ఆ మాటకి నిశ్శబ్దమైపోతుంది. అనాథా? అవును అనసూయ. అయితే ఏంటనసూయ, అమ్మాయి మంచిదే కదా, మరి ఈ కాలంలో గుణం ఉన్న కోడలు దొరకడం అరుదు. కానీ అనాథంటే కుటుంబం అది. అనసూయ, నువ్వు ఎక్కువ ఆలోచించుకు. రంగనాథం, మనం రేపు ఊరెళ్దాం. సరే బావా, రేపెళ్ళి చూద్దాం అని అంటారు. ఆ మరుసటి రోజు రామయ్య కుటుంబం ఆ ఊరికెళ్ళి అమ్మాయిని చూస్తారు. అవని మర్యాదగా అందర్నీ పలకరిస్తుంది. అప్పుడు అనసూయ మనసులో, అయ్యో, బంగారం వల్లే ఉందమ్మాయి, వినమ్రత మర్యాద అన్నీ కనిపించేస్తున్నాయి. కానీ అమ్మా అవని, ఇలారా, ఇలా వచ్చి కూర్చో. పర్వాలేదండి. నీ గురించి మా వాడన్నీ చెప్పాడు. నీకు మా అబ్బాయి నచ్చాడా?
నచ్చారండి. అనసూయ, నాకు ఈ అమ్మాయి నచ్చేసింది. మరి నీకు? నాకు కూడా నచ్చింది, కానీ ఇక కానీలు గీనీలు ఏమీ లేవు. మరే సురేష్, మరి నీకు? నీకు నచ్చితే నాకు కూడా నచ్చినట్లే నాన్నా అని అనడంతో అందరూ సంతోషపడిపోతారు. అప్పుడు రంగనాథం, అయితే ఈ సంబంధం కుదిరినట్టే. మొత్తానికి మా వాడికి ఓ సంబంధం కుదిరింది. ఏంటి అనసూయ, నీ ముఖంలో ఆనందం ఏం కనిపించడం లేదు? అంటే అది అని మౌనంగా ఉండిపోతుంది. సంబంధం కుదిరినా కాని అనసూయ మాత్రం సంతోషంగానే ఉండదు. ఆ మరుసటి రోజు ఇంట్లో అరవింద్ అనసూయతో, ఏంటి అనసూయ, సురేష్ పెళ్లి కుదిరిన ఆనందం నీ మొహంలో అస్సలు కనిపించడం లేదే? అదేమి లేదండి. నీకు అమ్మాయి నచ్చలేదా ఏంటి? ఆ అమ్మాయికే బానే ఉంది. చూడనసూయ, మన అబ్బాయికి ఎన్నో సంబంధాలు వచ్చిపోతూ ఉన్నాయి. ఇప్పుడు అవని ఇలాంటి మంచి సంబంధం వచ్చింది. వాళ్ళు సురేష్ గురించి ఒక్క మాట కూడా అడగలేదు, అవునా? అవును, నిజమేనండి. మరి మన మీద, మన కుటుంబం మీద నమ్మకంతో ఒప్పుకున్నారు, అవునా? అవునండి. మరి అంతకంటే మంచి సంబంధం మనకెక్కడ దొరుకుతుంది చెప్పు? నువ్వు ఎక్కువ ఆలోచించుకో, త్వరగా పెళ్లి పనులకు సిద్ధమవ్వు అని అంటాడు. అనసూయ కూడా అన్నీ మర్చిపోయి పెళ్లి పనులు చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరి పెళ్లి ఆనందంగా జరుగుతుంది. అంతా జరిగినా కూడా అనసూయ మనసులో మాత్రం అనుమానం మిగిలిపోతుంది. అవని ఇంటికి వచ్చిన 2 రోజుల తర్వాత, ఏమ్మా అవని, ఇక్కడ నీకు అంతా బానే ఉందా? ఆ బానే ఉంది మావయ్య. మా సురేష్ నిన్ను బాగానే చూసుకుంటున్నాడా? అంత బాగుంది మావయ్య. కానీ కానీ ఏంటమ్మా, ఏదైనా ఇబ్బందా? అంటే అత్తయ్య గారు నాతో సరిగా మాట్లాడలేదు. ఇప్పటి వరకు ఏదో హడావిడిగా ఉన్నట్టే కనిపిస్తున్నారు. పెళ్లి పనులు కదమ్మా, అలసిపోయి ఉంటుందిలే, నేను చెప్తానులే. అయ్యో పర్లేదు మావయ్య, నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తాను సరే తల్లి, నేను పొలానికి వెళ్ళొస్తాను అని చెప్పి అరవింద్ వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తున్నా కాని అనసూయ మాత్రం అవనితో సరిగ్గా ఉండదు. దీంతో ఓ రోజు అవని సురేష్తో, సురేష్, మీ అమ్మగారికి నేను నచ్చే నీకిచ్చి పెళ్లి చేశారా? అదేంటవని, ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది నీకు? అదేం లేదు, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను. మీ అమ్మగారు నాతో సరిగ్గా మాట్లాడిందే లేదు. పోనీ నేను మాట్లాడిద్దామని ప్రయత్నించినా ఏదో పొడిపొడిగా మాట్లాడుతున్నారు. అయ్యో, నువ్వు ఎక్కువ ఆలోచించుకో. ఇన్నాళ్ళు నా పెళ్లి గురించి ఎన్నో కలలు కనింది. ఇప్పుడు పెళ్లి పనులన్నీ ఒక్కతే చేసుకునేసరికి అలసిపోయి ఇలా ఉంది, అంతే. మావయ్య గారు కూడా అదే చెప్పారు. ఆ అంతే, కొద్ది రోజులు పోతే అన్ని సర్దుకుంటాయిలే. సరే సురేష్ అని అంటుంది అవని. ఇక మరుసటి రోజు పక్కింటి ఆవిడ, ఎదురింటి కాంతమ్మ కోడల్ని చూడ్డానికి ఇంటికొస్తారు. అనసూయ, ఓ అనసూయ, ఇంట్లో ఉన్నావా? కొడుకు పెళ్ళైన దగ్గర నుంచి బొత్తిగా నల్ల పూసైపోయావు అమ్మాయి, ఉన్నావా లేదా? నమస్కారం అండి, కూర్చోండి. అత్తయ్య పెరట్లో ఉన్నారు, నేను పిలుచుకొస్తాను. నువ్వేనా మా అనసూయ కోడలివి? అవునండి, నేనే. మన అనసూయ అందమైన కోడల్ని ఇంటికి తెచ్చుకుంది. అవునవును, నిజమే. సరే అమ్మాయి, మీదే ఊరు? ఎక్కడుంటారు? మీ అమ్మా నాన్న ఏం చేస్తారు? అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇంతలోనే అనసూయ అక్కడికొస్తుంది. కాంతమ్మ వదిన, పిన్ని, మీరా? ఎప్పుడొచ్చారు? ఏమైనా తీసుకుంటారా? అబ్బా నువ్వాగనసూయ, మేము నీ కోడలతో మాట్లాడుతున్నాం. మాట్లాడుదులే వదినా. అవని, నువ్వెళ్ళి వీళ్ళకి టీ పెట్టి తీసుకొని రమ్మా. సరే అత్తయ్య. ఏంటి అనసూయ, నీ కోడల్ని మాతో మాట్లాడివా ఏంటి? అబ్బబ్బే, అదేం లేదు పిన్ని, మీరు టీ తాగుతారని అంతే. అది సరే గాని అనసూయ, అసలు పెళ్లికి ఎవరిని పిలవలేదేంటి? పెళ్లి తంతంతా ఆ అమ్మాయి ఊర్లోనే జరిగింది వదినా. అంతా హడావిడిగా సాగిపోయింది, అందుకే కుదరలేదు. సరే పోనీలే, మరి అమ్మాయి తరపు బంధువులు ఎవరి ఇంటికొచ్చినట్లేరు? అవును, రాలేదు. అదేంటి, నీ కోడల్ని పెద్ద కుటుంబం నుంచి తీసుకొస్తానని చెప్పావు, బంధువులు రాకుండా ఎలా ఉంటారు? వదినా, ఆ అమ్మాయి అనాథ, అందుకే ఎవ్వరు రాలేదు. ఏంటి, అమ్మాయి అనాథ? అనసూయ, అసలు ఆ అమ్మాయి గురించి అంతా ఆరా తీసుకున్నారా లేదా? రోజులు ఎలా ఉన్నాయో చూడు.
అని మాట్లాడుకుంటూ ఉండగా అవని టీ తీసుకొని అక్కడికి వస్తుంది. ఆ రోజులు అసలే బాగలేవు, అలాంటిది నీకు ఇలాంటి మంచి కోడలు దొరికింది అనసూయ. ఆ అవునవును అవని, నీ చేతో టీ చాలా బాగుంది. నా వంట కూడా బాగుంటుందండి. మీరు అత్తయ్యతో కబుర్లు చెప్తూ ఉండండి, ఇలా వెళ్ళి అలా వంట చేసి పెడతాను మీకోసం. అయ్యో, ఈసారి వచ్చినప్పుడు చూద్దాంలే తల్లి. అవునవును, ఇక మేం వెళ్ళొస్తాము. అమ్మాయి అనసూయ, మనం తీరిగ్గా తర్వాత మాట్లాడుకుందాంలే. ఏంటో నేను చూస్తే జాలేస్తుందమ్మా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనసూయకు అది చిన్నతనంగా అనిపిస్తుంది. దీంతో అవని మీద తన అసహనాన్ని చూపించడం మొదలు పెడుతుంది. అవని, ఈ పప్పు రుచి చూడవా, ఉప్పు ఎక్కువైందని అనిపిస్తోందే. నిజమే అత్తయ్య, రేపు జాగ్రత్తగా చేస్తాను. రేపు రేపు అంటావేంటి? ప్రతిరోజు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉన్నావు. ఇదేనా నువ్వు నేర్చుకుంది? క్షమించండి అత్తయ్య, మీరు ఎలా తింటారో తెలియక అలా జరిగింది. వచ్చి ఇన్ని రోజులైంది, ఇంకా కొత్త అయితే ఎలా? నేను అలవాటు చేసుకుంటానత్తయ్య. నీకు అలవాటు పడేలోపు మేమంతా ఆకలితో ఉండాలా? తప్పుకో, నేనే చేస్తాను అని అవని మీద అరిచేసి లోపలికెళ్తుంది. ఇంతలో అరవింద్ లోపలికి వస్తాడు. ఏమైంది? ఎంత గట్టిగా అరుస్తున్నావేంటి? ఏవీ కాదు, వంటలో ఉప్పు ఎక్కువైంది అంతే. అయ్యో, దానికోసమా ఇంత కోపం? కొత్త ఇంటికి వచ్చిన అమ్మాయి కదా, కొంత సమయం ఇవ్వు. మీరెప్పుడు అవనిని వెనకేసుకుంటూ వస్తారు. ఆ అమ్మాయికి ఇప్పుడు అత్తయ్య మామయ్య అయినా అమ్మ నాన్న అయినా మనమే కదా. నేనెందుకు ఆ అమ్మాయికి అమ్మనవుతాను? అసలు నాకు ఈ విషయమే గుర్తు చేయకండి, ఒళ్ళు మండిపోతుంది. అసలు నీ సమస్య ఏంటనసూయ? వచ్చిన దగ్గర నుంచి అవనిని దూరం పెడుతూనే ఉన్నావు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అనసూయ మౌనంగా తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్న తర్వాత అవని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మావయ్య, నేనేమైనా తప్పు చేస్తున్నానా? లేదు తల్లి, నీ తప్పేమీ లేదు. మీ అత్తగారు కొంచెం కఠినంగా ఉంటారు అంతే. నేను ఆమె మనసు గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నాను మావయ్య. తప్పకుండానమ్మా, తను నేను అర్థం చేసుకుంటుందిలే, బాధపడకు. సరే మావయ్య, ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటాను బాధపడకమ్మా, అంతా సర్దుకుంటుంది అని అంటాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అవని ఉదయం ముందే లేచి వంటిట్లో పనులు మొదలు పెడుతుంది. ఓ రోజు సాయంత్రం సురేష్ ఆఫీస్ నుంచి వచ్చి కూర్చుంటాడు. అమ్మా, ఈరోజు అవని చేసిన వంట చక్కగా ఉంది కదా? అవును, తిన్నది నువ్వే కాబట్టి చక్కగా అనిపిస్తుందిలే. అదేంటి, నువ్వు తినలేదా? ఎక్కడా, ఆ అమ్మాయి గారు ఇంకా మన ఇంటి పద్ధతులకు అలవాటు పడలేదంట. కూరల్లో ఉప్పు ఎక్కువ వేస్తోంది. అదేంటి, అన్ని సరిగ్గా సరిపోయాయి కదా? అని నీకు సరిపోతాయిరా. బెల్లం వచ్చాక అమ్మ చేతి వంటలు ఎందుకు రుచిస్తాయి చెప్పు? అబ్బా అమ్మా, నాకు ఎప్పటికీ నీ వంట అంటేనే ఇష్టం. అవునత్తయ్య, మీ గురించి ఈయన చాలా చెప్తారు. నాకు మీలా వంటలు నేర్పించండి అత్తయ్య. ఆ అమ్మా నాన్న ఉంటే ముందే చక్కగా నేర్పించి పంపించుండేవాళ్ళు. ఇప్పుడు మాకి కర్మేంటో అని అనేసి వెళ్ళిపోతుంది. అవని మళ్ళీ బాధపడుతుంది. ఇక ఆ తర్వాత రోజు పక్కింటి ఆవిడ కాంతమ్మ అనసూయ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు పక్కింటి ఆవిడ, అనసూయ, మీ కోడలు బాగానే పనిచేస్తున్నట్టుందే. ఆ చేస్తుంది. ఏదైనా వదినా, అమ్మాయితో కాస్త జాగ్రత్తగా ఉండండి. అవును అమ్మాయి, అనాథలను చేరదీస్తే చివరికి మనకే టోపీ పెట్టి ఆస్తులు కాజేస్తారు. ఏమిటి? అవునా? అవును వదినా, రోజుల ఆస్తులు ఏమీ బాలేదు కదా, అందుకే జాగ్రత్తగా ఉండడం మనకే మంచిది అని చెప్తారు. దీంతో అనసూయకు ఇంకాస్త అనుమానం పెరుగుతుంది. మరోవైపు అరవింద్, సురేష్ అవనిని వెనకేసుకొస్తూ ఉంటారు. దీంతో అనసూయ అరవింద్తో, మీకేమైనా అర్థమవుతుందా? సురేష్ ఈ మధ్య అన్ని అవని పక్షమే మాట్లాడుతున్నాడు. వాడి భార్య కాబట్టి వాడు కాకుండా ఇంకెవరు మాట్లాడతారు? వాడు నా నుంచి దూరం అవుతున్నాడేమోనని భయం వేస్తుందండి. అది నీ తప్పే. నువ్వు అమ్మగా ప్రేమతో ఆ అమ్మాయితో మాట్లాడితే నీ కొడుకు దూరం కాడు కదా. ప్రేమతో మాట్లాడాలంటావా? కానీ ఆ అమ్మాయి కథ నాకింకా అనుమానంగానే ఉంది. ఎవరు లేని అమ్మాయి, ఎలా ఆమెను నమ్మేది? అనసూయ, మనం మనిషి మనసును చూసి పెళ్లి చేసుకున్నాం. ఆమె గతం కాదు, ఆమె హృదయం ముఖ్యం. ఇంతలో అటుగా వెళ్తున్న అవనికి ఇవన్నీ వినిపిస్తాయి.
మళ్ళీ బాధతో అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఉదయం అవని సైలెంట్గా తన గదిలో కూర్చుంది. సురేష్ అది గమనిస్తాడు. ఏంటవని, ఏదైనా సమస్య? మీ అమ్మగారికి నేనిష్టం లేనట్లుంది సురేష్. ఇప్పుడేమైందని అంతలా బాధపడుతున్నావు? నేను అనాథనవ్వడం వల్ల ఆమెకు నా మీద నమ్మకం కుదరడం లేదు. అవని, అది కాలంతో మారిపోతుంది. నీ మంచితనం ఆమెకు అర్థమవుతుందిలే. నేను అది ఆశిస్తున్నాను సురేష్ అని అంటుంది. అవని అత్తగారి మనసు గెలుచుకోవడాన్ని ప్రయత్నిస్తూ ఉంటుంది. వంటింట్లో పిండి వంటలు చేస్తూ ఉంటుంది. అనసూయ నిశ్శబ్దంగా వంటింట్లోకి వచ్చి చూస్తుంది. ఏం చేస్తున్నావు అవని? అత్తయ్య, మీరు నిన్న చెప్పినట్లు ఈరోజు పిండి వంటలు చేద్దామని అనుకుంటున్నాను. నువ్వేవి చేయాల్సిన అవసరం లేదు. అదేంటత్తయ్య, నేను చేస్తూ ఉంటేనే కదా నాకొచ్చేది. నువ్వు చేసే వంటలు నాకేమి నచ్చలేదు. మీరు చేస్తుంటేనే చూశానత్తయ్య, ఓసారి రుచి చూడండి. సరే, చూస్తాను అని చెప్పి అనసూయ పిండి వంట రుచి చూస్తుంది. కొద్దిసేపు ఏమీ మాట్లాడదు. ఎలా ఉన్నాయత్తయ్య? రుచిగా ఉన్నాయా? అంతా బానే ఉందిలే. పోనీలే, మీకు నచ్చింది కదా, అదే చాలు. నేను వంట మాత్రమే బాగుందని చెప్పాను. నువ్వు ఎక్కువ మురిసిపోవాల్సిన అవసరం లేదు. అది అత్తయ్య. చాలు చాలు, ఇంకా పని చూసుకో అని అంటుంది. దీంతో అవని ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. అరవింద్ లోపలికొచ్చి ఆ దృశ్యం చూసి సంతోషపడతాడు. హబ్బా, మొత్తానికి అత్తాకోడలు కలిసిపోయారన్నమాట. అయ్యో మావయ్య, మీరనుకున్నట్లు ఏమీ లేదు. అంత సులభంగా కలిసిపోతారని ఎలా అనుకున్నారు మీరు? మరి అవని నవ్వుతుంది కదే. నా వంట బావుందని అత్తయ్య చెప్పారు మావయ్య. మొదటిసారి చెప్పారు కదా, అందుకే నాకు ఆనందం కలిగింది. నేను నీ వంట మొత్తం బావుందని చెప్పలేదు, సరేనా? కేవలం ఈ వంటకం బావుందని అన్నానంతే. అబ్బా అనసూయ, ఏది సరిగ్గా ఒప్పుకోవు కదా నువ్వు. మీరు కాస్త ఎక్కువ మాట్లాడుతున్నారనుకుంటా. సరే సరే, నాకెందుకులే. మీ తిప్పలు మీరు పడండి, నేనెళ్ళొస్తాను అని చెప్పి అరవింద్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు సాయంత్రం అనసూయ ఇంటి ముందు వడియాలు ఎండబెడుతూ ఉంటుంది. ఇంతలో కాంతమ్మ వస్తుంది. ఏంటి వదినా, మేం విన్నది నిజమేనా? ఏం విన్నారు వదినా? నువ్వు మీ కోడలు కలిసిపోయారట కదా అని ఎవరు చెప్పారు? ఇంకెవరు, మీ ఆయనే. బయట అందరితో చెప్తున్నాడు, అత్తాకోడళ్ళు ఒకటయ్యారు, ఇక మా ఇంట్లో ఏ గొడవ ఉండదు అని. అదేవి లేదు వదినా, ఆ పిల్ల వంట బానే చేసింది, బాగుందని చెప్పానంతే. ఆ చెబితే చెప్పావులే, నువ్వు నీ జాగ్రత్తలో ఉండడం మంచిది వదినా. ఏ మొత్తు ముందు కలిపి నీ ఆస్తి కాజేసినా ఆశ్చర్యం లేదు. అంతే అంటావా వదినా? కానీ ఆ అమ్మాయి మొహం చూస్తే అలా అనిపించడం లేదే. ఎందుకుంటది? మోసం చేసే వాళ్ళంతా ఇలా అమాయకంగా ఉంటారు. అసలే రోజులు బాలేవు. మీ మంచి కోసమే చెప్తున్నాను వదినా. సరే సరే వదినా అని అంటుంది. ఆ మాటలు అవని వింటుంది. ఆ కాస్త సంతోషం కూడా పోతుంది. రోజులు గడుస్తున్నా అనసూయలో ఎలాంటి మార్పు ఉండదు. ఓ రోజు అరవింద్ గది బయట సురేష్ అవని మాట్లాడుకుంటూ ఉంటారు. నీకు తెలుసా అవని, అమ్మ ఇప్పుడు చాలా మారింది. నీ మీద నమ్మకం పెరుగుతోంది. అవును సురేష్, కానీ పక్కింటి వాళ్ళ మాటలు వినిపించగానే మళ్ళీ ఆమె ముఖం, మనసు కఠినంగా మారిపోతోంది. వాళ్ళు చెప్తే చెప్పనివ్వు. మనం మన నిజాయితీతో ఉంటే చాలు. నిజం, కాని నిన్న రాత్రి విన్నాను సురేష్. పక్కింటావిడ అనాథలు మొదట మనసు గెలిచి చివరికి ఆస్తులు కాజేస్తారు అని అత్తయ్యకి చెప్తూ ఉండింది. అవని, నువ్వు ఆ మాటలు పట్టించుకోవద్దు. నేను పట్టించుకోను, కానీ అత్తయ్య వాళ్ళ మాటలే నమ్ముతున్నారని అనిపిస్తోందండి. సరే పోని, అమ్మతో నేను మాట్లాడతానులే. ఇంతలో అనసూయ అక్కడికొస్తుంది. వాళ్ళిద్దరి మాటల్లో చివరి మాట మాత్రమే వింటుంది, అమ్మతో నేను మాట్లాడతాను అని. ఏం మాట్లాడాలనుకుంటున్నావురా సురేషు? అంటే అమ్మా, అది అవని బాధపడుతుందమ్మా. నేనేమైనా ఆ అమ్మాయిని తిడుతున్నానా, కొడుతున్నానా? ఎలాగనిపిస్తున్నాను మీ కంటికి? అలా కాదమ్మా, నువ్వు ఆ పక్కింటి వాళ్ళ మాటలు వింటున్నావంట కదా అని నీ పెళ్ళని చెప్పిందే? లేదమ్మా, తను మామూలుగా ఇలా జరుగుతుందని చెప్పింది అంతే. అవని బాధపడుతుందని నేను తప్పు చేశా అంటున్నావా అయితే? అది కాదత్తయ్యా, మీరు ఏ తప్పు చేయలేదు, కానీ కొందరి మాటలు వినగానే మీ మనసు మారిపోతోంది.
నన్ను నమ్మడంలో మీరు ఇంకా వెనుకబడ్డారని అనిపిస్తోంది అత్తయ్య. అనసూయ కొద్దిసేపు మౌనంగా ఉంటుంది. ఏంటమ్మా ఏం మాట్లాడవు? ఏం మాట్లాడమంటావురా? నాకు అవని మీద కోపమేమీ లేదు. కానీ ఏంటత్తయ్యా? మీ సందేహం ఏంటో చెప్తేనే కదా అర్థమవుతుంది. నీ గతం గురించి నాకు ఇలా చాలా ప్రశ్నలు మిగిలిన్నాయి అవని. దాని నుంచి ఏదైనా సమస్య వస్తుందేమో అని అనిపిస్తోంది. అత్తయ్యా, నా గతంలో ఎవ్వరూ లేరత్తయ్యా. ఉన్నదల్లా మీరు మాత్రమే. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అమ్మా నాన్న లేరని లోటు తీరిపోయింది. నిజమే అమ్మా, ఈ మాట అవని నాకు చాలాసార్లు చెప్పింది. ఇకపై కూడా నాకు మీరు తప్ప ఎవ్వరుండరు అత్తయ్యా అని చెప్పడంతో ఆ మాటలతో అనసూయ మనసు మెల్లగా కరిగిపోతుంది. కాని ఇంతలో పక్కింటి ఆవిడ మళ్ళీ వస్తుంది. అనసూయ, అమ్మాయి అనసూయ, ఇంట్లో ఉన్నావా? ఏంటి పిన్ని, ఏమైంది? ఎందుకు అలా కంగారుగా ఉన్నారు? మీ కోడల గురించి ఎవరో వెతుకుతున్నారమ్మాయ్. తన గురించి ఎవరెతుకుతున్నారు? ఆమెకున్నది మేమే కదా. లేదనసూయ, నిన్న పట్టణం నుంచి ఒక మనిషి వచ్చి ఆమె పేరుతో ఏదో అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? అవని ఎక్కడుంది అని మాత్రమే అడిగాడు. అతని మాటల్లో ఏదో రహస్యం ఉందనిపించింది. ఆ మాట విని అనసూయ మళ్ళీ గందరగోళానికి గురవుతుంది. అవని దగ్గరికెళ్ళి గట్టిగా అడుగుతుంది. అవనే, నిన్ను ఎవరు పట్నం నుంచి ఎత్తుక్కుంటూ వచ్చారంట? నీకెవరైనా ఉన్నారా? ఎవరత్తయ్యా? నాకెవ్వరూ లేరు కదా. అయితే ఆ మనిషి ఎవరే? నీ పేరును ఎక్కడి నుంచి తెలుసుకున్నాడు? ఏమో అత్తయ్యా, నాకు మీరు తప్ప తెలిసిన వాళ్ళెవ్వరూ లేరు. నిజం చెప్పవని, నువ్వు మా దగ్గర ఏదైనా దాస్తున్నావా? మీ మీద ఒట్టత్తయ్యా, నాకెవ్వరూ లేరు. చిన్నప్పటినుంచి ఆశ్రమంలోనే పెరిగాను. మరి నిన్ను వెతుక్కుంటూ ఆ వ్యక్తి ఎందుకు వస్తాడవని? అవని అయోమయంగా చూస్తూ ఉంటుంది. సురేష్, అరవింద్ ఇద్దరూ అక్కడికొస్తారు. ఏమైంది అనసూయ, ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నావు? ఎవరో పక్కింటికొచ్చి అవని గురించి అడిగెళ్లారంటండి. నిజమా? ఏమని అడిగారంట? అవని ఎక్కడుంటుంది ఏమిటి అని వివరాలు అడిగి వెళ్ళిపోయారట. మరి మన ఇంటికి ఎందుకు రానట్టు? దీని వెనక ఖచ్చితంగా ఏదో పెద్ద రహస్యమే ఉన్నట్టు తెలుస్తోంది. అవని, మర్యాదగా చెప్పు, నువ్వెవరు? నీ గతంలో ఉన్నది ఎవరు? చెప్తానత్తయ్యా. అందరూ ఆశ్చర్యపోతారు. అవని కాస్త ఆలోచించి నెమ్మదిగా చెప్తుంది. ఒకరుండేవారు, మావయ్య. నాకు చిన్నప్పుడు అనాథాశ్రమంలో సహాయం చేసిన ఓ వ్యక్తి. ఆయన గురించి ఏళ్ల తర్వాత వినడం ఇదే మొదటిసారి. బహుశా ఆయనే అయ్యుంటారత్తయ్యా. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? అత్తయ్య, నాకు కేవలం సాయం మాత్రమే చేశారు. మా మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదు. అందుకని మా దగ్గర ఈ విషయం దాస్తావా? ఇన్నేళ్ల తర్వాత నన్ను వెతుక్కుంటూ వస్తారని నేనెందుకు అనుకుంటాను? అసలు వచ్చింది ఆయనో కాదో కూడా నాకు తెలియదత్తయ్యా. దీంతో అనసూయ మదిలో మళ్లీ అనుమానం పుడుతుంది. అవని మనసులో భయం పెరుగుతుంది. ఏవండి, ఇప్పుడేం చేద్దాం? ఇందులో కంగారు పడ్డానికి ఏముంది? వారికి అవని తెలిసి ఉంటే చూడ్డానికి మళ్ళీ వస్తారు కదా. మీకు విషయం అర్థం కావడం లేదు. ఆ వ్యక్తితో కలిసి అవని మనల్ని మోసం చేస్తే? అబ్బా అనసూయ, నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అలాంటిది ఏమీ లేదని చెప్పాను కదా. నేను వెళ్ళి తెలుసుకుంటానత్తయ్యా, మీరు కంగారు పడకండి. నువ్వెక్కడికి వెళ్ళొద్దావని, ఆ మనిషి ఎవరో నేను తెలుసుకుంటాను. అది కాదత్తయ్యా, మీకెందుకు శ్రమ? ఆ మనిషితో కలిసి నువ్వు ఎటైనా వెళ్ళిపోతే ఎవరిది బాధ్యత అని అనడంతో అంతా మౌనంగా ఉండిపోతారు. అనసూయ కళ్ళల్లో అనుమానం, అవని కళ్ళల్లో భయం, అరవింద్ మరియు సురేష్ ముఖాల్లో గందరగోళం ఏర్పడుతుంది. నాన్న, ఏంటిది? అమ్మకి ఎందుకు ఇంత అనుమానం? అదే అర్థం కావడం లేదురా. అసలు అవని ఎందుకు నాన్న మనల్ని మోసం చేస్తుంది? ఈ విషయం అమ్మకి ఎందుకు అర్థం కావడం లేదు? చూస్తూ ఉండు సురేషు, తానే అవనికి క్షమాపణ చెప్పే రోజులు వస్తాయి చూడు. క్షమాపణ అవసరం లేదు నాన్న, అమ్మ అవనిని నమ్మితే చాలు. నమ్ముతుంది సురేషు. అమ్మా అవని, నువ్వేం భయపడకు. నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నువ్వెందుకమ్మా భయపడాలి? సరే మామయ్య. ఏదేవైనా సరే, నేను నాన్న నీకు తోడుగా ఉంటాం అవని. సరేనండి.
అని అంటుంది అవని. ఇంట్లో వాతావరణం కాస్త గందరగోళంగా ఉంది. అవని తన గదిలో ఒంటరిగా కూర్చొని ఉంటుంది. ఇంతలో సురేష్ లోనికి వస్తాడు. అవని ఇంకా ఏడుస్తున్నావా? అంటే మనసు కాస్త భారంగా అనిపిస్తుంది సురేష్. అమ్మ మాటలు నిన్ను బాధ పెడుతున్నాయా? అంతే కదా మరి. నేను ఎలాంటి తప్పు చేయలేదు. కాని ఆమె నన్ను ఎందుకు నమ్మడం లేదు అర్థమే కావడం లేదు. నువ్వు ఎవరి ముందు తలవంచాల్సిన అవసరం లేదు అవని. నీ నిజాయితీని ఏదో ఒక రోజు అమ్మ తప్పక అర్థం చేసుకుంటుంది. కాని ఆ రోజు ఎప్పుడొస్తుందో తెలీదు సురేష్. ప్రతిసారి ఎవరో ఏదో చెప్తారు, మళ్ళీ అత్తయ్య మారిపోతారు మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయి, ఏం కాదవని అంటూ సురేష్ అవనికి నచ్చ చెప్తాడు. దీంతో అవని కూడా కాస్త ధైర్యం తెచ్చుకుంటుంది. నువ్వు కంగారు పడుకు. ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనే విషయాలను మనం తెలుసుకుందాం. నాకు నిజంగా ఆ వ్యక్తి ఎవరనేది తెలీదు సురేష్. నువ్వు నన్ను ఒప్పించాల్సిన అవసరం లేదవని. నీ గురించి నాకు బాగా తెలుసు. సరే సురేష్, ఏం జరుగుతుందో చూద్దాం అని అంటుంది. మరుసటి రోజు ఉదయం అవని వంటిట్లో పనిచేస్తూ ఉంటుంది. అనసూయ మాత్రం బయట కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. అరవిందేమో అక్కడికొస్తాడు. ఏం ఆలోచిస్తున్నావే అంతగా? నిన్నటి విషయం గురించేనండి. ఆ మనిషి ఎవరో తెలుసుకోవాలి. మన ఇంట్లో ఉన్న అమ్మాయి గతం తెలియకుండా ఎలా నిశ్చింతగా ఉండగలని చెప్పండి. కానీ అనసూయ ఒక మనిషి పేరు అడిగాడు. ఇంత పెద్ద అనుమానం పెంచుకోవడం సరైంది కాదు. మీరెప్పుడు నా మాటలు అర్థం చేసుకోరు. ఆ మనిషి వచ్చి అడక్కపోతే బాగుండేది. ఇప్పుడు నాకెందుకో ఈ భయం వేస్తోంది. ప్రస్తుతం మనకి అవని వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, భవిష్యత్తులో కూడా రాదు. నేను గట్టిగా నమ్ముతున్నాను. మరింకెందుకు నీకంత అనుమానం? అనుమానం కాదండి, భయం. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాంటి అమ్మాయి అని తెలిస్తే కదా కాస్త నిశ్చింతగా ఉంటుంది నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు అనసూయ అని మాట్లాడుతూ ఉండగా అప్పుడే బయటనుంచి సుమారు 40 ఏళ్లున్న ఓ వ్యక్తి అక్కడికొస్తాడు. ఏవండి, అరవింద్ గారి ఇల్లు ఇదేనా? అవును, నేనే అరవింద్ని. మీకు ఎవరు కావాలి? నా పేరు రమణయ్య. నేను పట్టణంలోని సాయికృష్ణ ఆశ్రమం నిర్వాహకుని. అవని గురించి మాట్లాడడానికి వచ్చాను. మా కోడల గురించా? తనకు మీరేమవుతారు? ఎందుకు తన కోసం ఇక్కడికొచ్చారు? చిన్నప్పుడు అవని మా ఆశ్రమంలోనే పెరిగింది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆమెను వెతుక్కుంటూ వచ్చాను అని చెప్తూ ఉంటాడు. అవని కాస్త దూరంలో నిలబడి అవంతా వింటూ ఉంటుంది. మీరు రమణయ్య గారేనా? చిన్నప్పుడు మా ఆశ్రమానికి వచ్చేవారు కదా మీరు? అవునవని, నిన్ను చివరిసారిగా చూశాక నువ్వు దత్తతకు వెళ్ళావని విన్నాం. కానీ ఆ తర్వాత సమాచారమే లేదు. అందుకే వెతుక్కుంటూ వచ్చానమ్మా. దత్తత? అదేంటి? నువ్వు మాకు ఈ విషయం ఏంటి చెప్పనే లేదు? అత్తయ్య, నాకెవరైనా తల్లిదండ్రులు ఉన్నారన్న మాట కూడా గుర్తులేదు. ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒక దంపతులు నన్ను దత్తత తీసుకుంటారని చెప్పారు. కాని వారు 2 నెలలకే అనుకోకుండా చనిపోయారు. అప్పుడే నేను మళ్ళీ ఆశ్రమంలో చేరాను. ఈ విషయం నువ్వు మాకెందుకు చెప్పలేదు? అసలు నాకు ఆ విషయం కూడా గుర్తులేదత్తయ్యా. అవునండి, అవని జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. కానీ ఆ అమ్మాయి ఎప్పుడూ నిజాయితీతోనే జీవించింది అని అవని గురించి చెప్తూ ఉంటాడు. అవన్నీ విని అనసూయలో ఎక్కడో మార్పు మొదలవుతుంది. కాని బయటపడదు. సరే సరే, కాని మీరిప్పుడు ఎందుకు వెతుక్కుంటా వచ్చారు? అవని పేరు మీద కొంత ఆస్తుందండి. ఆమె చేతికి దీనిని అప్పగించమని ఒక లాయర్ నన్ను సంప్రదించారు. అందుకే ఇక్కడికొచ్చాను. ఏంటి, అవని పేరు మీద ఆస్తులు కూడా ఉన్నాయా? ఇది కూడా మాకు చెప్పలేదు. నాకస్సలు తెలియదత్తయ్య ఆ విషయం. అవని నిజమే చెప్తోంది. ఇది ఆమె దత్తత తండ్రి పేరు మీద ఉన్న స్థలం. ఇప్పుడు అది ఆమె పేరుతో రిజిస్టర్ అయ్యింది. అప్పుడు అరవిందు, ఇది మంచిదే కదా అనసూయ. ఆ అమ్మాయికి గతం నుంచి ఒక మంచి జ్ఞాపకమైనా దొరికింది. కానీ నాకిది నమ్మశక్యం కావట్లేదండి. ఇంత ఆస్తి ఉన్న అమ్మాయి ఎందుకు దాచింది విషయం? నేను ఆశ్రమంలోనే పెరిగాను. నాకివన్నీ ఎలా తెలుస్తాయి అత్తయ్యా? ఈ అమ్మాయి మనసు ఎంత పవిత్రమో మీరిప్పటికైనా అర్థం చేసుకోండి. అవని గురించి మాకు బాగా తెలుసండి. ఇదిగోండి ఆమెకు సంబంధించిన ఆస్తిపత్రాలు. ఇకపై అన్నీ అవనివే అని చెప్పి అక్కడుంచి వెళ్ళిపోతాడు. అనసూయ కొద్దిసేపు మౌనంగా కూర్చుంటుంది. ఆ తర్వాత మెల్లగా, నన్ను క్షమించవని.
నా మనసు తప్పుదారిలో నడిచింది. నాకు ఒక భయం ఉండేది. మన ఇంటికొచ్చిన ప్రతి ఒక్కరూ నీ జీవితాన్ని చెడగొడతారని అనిపించేది. మీరు భయపడింది నా కోసమే కదా అత్తయ్యా. మీ ప్రేమది. నేను దాన్ని ఎప్పటికీ మర్చిపోను. అమ్మయ్యా, ఈ ఇంట్లో శాంతి తిరిగొచ్చింది. అవునన్నా, చివరికి అమ్మ అవని మనసు అర్థం చేసుకుంది అని మాట్లాడుకుంటూ అందరూ లోపలికెళ్తారు. రాత్రి భోజన సమయంలో అనసూయ అవని దగ్గర కూర్చుంటుంది. అమ్మా అవని, నీ వంట నిన్నటిలా కాదు, ఇవాళ మరింత రుచిగా ఉంది. మీ మాటలే నాకు పెద్ద బహుమతి అత్తయ్యా. చూసావా నాన్న, అమ్మ కూడా పొగడ్తలు నేర్చుకుంటోంది. ఆ ఇదంతా నీ అవని ప్రభావం సురేషు. అందరూ ఆ మాటలకి నవ్వుతారు. రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత ఇంటి బయట ఒక నీడ కనిపిస్తుంది. గేటు దగ్గర ఆగిన ఓ వ్యక్తి. ఆ వ్యక్తి తనలోనే ఇలా అనుకుంటూ ఉంటాడు. ఇంతకాలం వెతికాను, చివరికి దొరికింది. అవని ఇక్కడే ఉందా? తర్వాత రోజు ఉదయం కాంతమ్మ పరుగు తీసుకుంటూ వస్తుంది. అనసూయ, బయట పెద్ద కారు ఆగిందే, లోపల ఎవరో ఉన్నారు. ఎవరుదినా? అవనిని కావాలంటున్నారు. అవని కోసమా? ఎవరు? రమణయ్య గారా? ఏమోనమ్మా, నాకు మాత్రం ఏం తెలుసు. సరే సరే, పద చూద్దాం అని అందరూ బయటకొస్తారు. ఆ కారు నుంచి దిగిన వ్యక్తి కాస్త వయసు పైబడినవాడు. అవని, నన్ను గుర్తుపట్టావా? మీరెవరు? నేను రాజగోపాల్, నీ తండ్రి స్నేహితుడిని. నీ తల్లిదండ్రుల చివరి క్షణాలు నేనే చూశాను. నీ గురించి వారే నాకు చెప్పెళ్లారు. అందరూ ఆ మాటలకి షాక్ అవుతారు. అంటే అవనికి నిజంగా తల్లిదండ్రులున్నారా? అవునండి, ఉన్నారు. తన తల్లిదండ్రుల గురించి తనకు తెలీదా? అవునండి, పాపం తనకేం తెలీదు. సరే, తన గురించి మీకేం తెలుసో చెప్పండి. ఆమె తల్లిదండ్రులు చనిపోవడానికి ముందు మా అమ్మాయిని ఎవరైనా ప్రేమగా చూసుకోవాలి అని నాతో చెప్పారు. మరైతే మీరే తన్ని ఆశ్రమంలో వదిలేశారా? అవును, పరిస్థితుల వలన అలా చెయ్యాల్సి వచ్చింది. మరి ఇప్పుడెందుకు అవనిని ఎత్తుక్కుంటూ వచ్చారు? నా పరిస్థితుల కారణంగా అవనిని కలవడం కుదరలేదు. ఇప్పుడు చాలా కాలం నుంచి వెతుకుతూనే ఉన్నాను. ఇప్పుడు దొరికింది అవని. మీకు మా అమ్మా నాన్న తెలుసంటున్నారు కదా, నేను వారిని గుర్తు చేసుకోవడానికి ఒక ఫోటో అయినా ఉందా మీ దగ్గర? ఉంది అవని, ఇదిగో చూడు అని ఫోటో ఇస్తాడు. అవని ఆ ఫోటోని చేతుల్లో పట్టుకుని కన్నీరు కారుస్తుంది. చూసావా అవని, సమయం వచ్చినప్పుడు కొన్ని విషయాలు అవే బయటపడుతూ ఉంటాయి. అవును సురేష్, నిజమే. చూడమ్మా అవని, నీ చుట్టూ ఇంతమంది ఉన్నారు. నువ్వు ఎప్పుడూ ఒంటరిదానివి కాదు. అవును అవని, ఇన్నాళ్ళు నా ఇబ్బందుల వల్ల నేను నిన్ను పట్టించుకోలేదు. కానీ నా ఈ ఆఖరి రోజుల్లో నిన్ను శ్రద్ధగా చూసుకుంటాను తల్లి. మరేం పర్వాలేదు రాజగోపాల్ గారు, అవనికి మేమంతా ఉన్నాంగా. రాజగోపాల్ అక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. సరేనండి, నేను మళ్ళీ వస్తాను. నీ తల్లిదండ్రులు వదిలిన కొన్ని పత్రాలు ఇంకా నా దగ్గరే ఉన్నాయి. అవునా? దేనికి సంబంధించిన పత్రాలవి? అవేంటో నేను తీసుకొచ్చిన తర్వాత తెలుస్తుందిలేండి. ఏదైనా ముఖ్యమైనవా? చాలా విలువైనవి. నేనెళ్ళొస్తానవని అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. ఇంట్లో అంత నిశ్శబ్దం. కాని ఆ పత్రాల్లో దాగున్న నిజం వారి జీవితాల్లో మలుపు తిప్పబోతోంది. నాన్నా, ఈ కథ ఇంతటితో ముగిసిందనుకుంటే పొరపాటే. అవునురా, ఆ పత్రాల్లో ఏదో ఉందని అనిపిస్తోంది. ఏమో, అదేంటో ఆ దేవుడికే తెలియాలి. నాకు కూడా ఏం అర్థం కావడం లేదు సురేష్. ఇలా ఒక్కొక్కరు నా దగ్గరకు వస్తూ పోతూ ఉన్నారేంటి? నువ్వేం కంగారు పడకవని, ఏం జరిగినా నీతో మేమంతా ఉంటాం. అవునవని, నువ్వు కంగారు పడకు అని అందరంటారు. అవని నిశ్శబ్దంగా ఆ ఫోటోని చూస్తూ ఉంటుంది. రాజగోపాల్ తీసుకుని వచ్చే పత్రాల కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అవని తన తల్లిదండ్రుల ఫోటోని చూస్తూ ఉంటుంది. తనలో తాను, అమ్మా నాన్న, మీ గురించి ఇన్ని సంవత్సరాల తర్వాత తెలిసింది. కానీ ఇప్పుడే ఎందుకు? ఆ రాజగోపాల్ గారు చెప్తున్నా ఆ పత్రాల్లో ఏముంటాయో, అవి నా జీవితాన్ని మళ్ళీ మార్చేస్తాయా అని అనుకుంటూ ఉండగా అంతలో సురేష్ లోపలికి వస్తాడు. ఇంకా నిద్రపోలేదా అవని?
లేదు సురేష్, మనసులో ఏదో అల్లజడిగా ఉంది. దేనికవని? ఇప్పుడు మీ అమ్మా నాన్న ఎవరో తెలిసింది కదా. తెలిసింది, కానీ ఆ రాజగోపాల్ గారు చెప్పిన పత్రాల సంగతి గుర్తొస్తూనే ఉంది సురేష్. నీకు ఏం ఆందోళన అవసరం లేదు. ఏదైనా మంచే జరుగుతుంది. నువ్వు ఎంత మంచి మనసున్న అమ్మాయివో ఆ దేవుడికి తెలుసులే. కానీ నాకు భయం వేస్తోంది సురేష్. ఎప్పుడు నా జీవితంలో సంతోషం వచ్చినా ఏదో ఒక సంఘటన దాన్ని మళ్ళీ నాకు దూరం చేస్తోంది. ఈసారి అలా ఏం కాదవని. నీకిప్పుడు మేమంతా ఉన్నాం కదా అని ఓదారుస్తాడు. ఆ మరుసటి రోజు అనసూయ కాంతమ్మతో వంటిట్లో ఉంది. అనసూయ పైకి శాంతంగా కనిపించినా లోపల మాత్రం ఆందోళనగానే ఉంటుంది. వదినా, ఇప్పుడు నీకు అవని మీద నమ్మకం కలిగిందా? మీరంతా చెప్పారు కాబట్టి అవని మీద అనుమానం ఉండేది, కానీ ఇప్పుడు అలా ఏమీ లేదు. మేం మాత్రం ఆ మీద పగతో చెప్పామా ఏంటమ్మా? ఏదో నీ మంచి కోసమే కదా. పోనీలే, ఇలా అయినా అవని ఏంటో ఆ మంచితనం ఏంటో నాకు తెలిసొచ్చింది. నిజమే వదినా, అవని చాలా మంచిది. కాని ఆ రాజగోపాల్ గారు చెప్పిన విలువైన పత్రాలు అనే మాట మాత్రం నా మనసులో అలాగే మిగిలిపోయింది. అవి ఏవైనా ప్రమాదం కలిగిస్తాయేమోనన్న భయం. మీరే కంగారు పడకండి వదినా, అంతా మన మంచికే జరుగుతుంది. అంతా దేవుడి మీదే భారం వేశాం అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే రాజగోపాల్ అక్కడికొస్తాడు. క్షమించండి, కాస్త ఆలస్యమైంది. పర్వాలేదు రాజగోపాల్ గారు, మేము మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాం. మీరు చెప్పిన పత్రాలు తీసుకొచ్చారా? అవును, కానీ ముందు మీ అందరితో కాస్త మాట్లాడాలి. నాకెందుకో కంగారుగా ఉంది. విషయమేంటో చెప్పండి. అవని, నువ్వు ధైర్యంగా ఉండు, కంగారు పడకు అని అంటారు సురేష్. అవని, అరవింద్, అనసూయ అందరూ మౌనంగా నుంచొనుంటారు. అవని తల్లిదండ్రులు అంటే వెంకటరమణ మరియు లలిత చాలా మంచివారు. వాళ్ళు ఒక పెద్ద వ్యాపారం చేసేవారు. కానీ ఆ వ్యాపారంలో వాళ్ళను మోసం చేసిన వ్యక్తి కారణంగానే వాళ్ళ ఆస్తి మొత్తం కోల్పోయారు. ఆ మోసం చేసిన వాడు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. అందరూ ఆశ్చర్యంగా రాజగోపాల్ వైపు చూస్తారు. అంటే మీరంటున్నది ఆ వ్యక్తి ఇంకా ఎక్కడో ఉన్నాడన్నా? అవును, ఈ పత్రాల్లో ఉన్న వివరాలు ఆ వ్యక్తిని బయట పెడతాయి. అందుకే ఆ పత్రాల గురించి ఎవరూ తెలుసుకోకూడదు అని నేనిప్పటి వరకు దాచుకున్నాను. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా? పేరును చెప్పడానికి ఇది సరైన సమయం కాదవని. కానీ నీ తల్లిదండ్రుల ఆత్మలకు న్యాయం జరగాలంటే ఈ పత్రాలు నీ దగ్గరకు సురక్షితంగా ఉండాలి. ఈ నెల గడిచిపోయింది కదండి, ఇంకా అతను వదిలేద్దాం కదా. ఆ ఆస్తి ఉంటే అవని వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి వేరేలా ఉండేది కదా సురేష్. వారు ఈరోజు మన మధ్యన లేరంటే దానికి కారణం అతనే కదా. అది కూడా నిజమే, కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న జీవితాలను చిన్నాభిన్నం చేసుకోవడం దేనికి అని. అవని వాళ్ళ తల్లిదండ్రుల ఆత్మకు శాంతి చేకూరాలంటే మనం ఇది చెయ్యాలి. కానీ ఇదంతా ఇన్నాళ్ళు ఎందుకు నా దగ్గరకు తీసుకుని రాలేదు? మరి ఇప్పుడెందుకు వచ్చారు? సమయం వచ్చినప్పుడు అదే తెలుస్తుందవని అని చెప్తూ బ్యాగు నుంచి ఒక పాత ఫైల్ తీసి అవనికి ఇస్తాడు. ఈ పత్రాలు నీ తండ్రి చివరి రోజుల్లో నాకిచ్చాడు. సమయం వచ్చినప్పుడు అవని చేతుల్లో ఇవి ఉండాలి అన్నాడు. నాకు తెలియకుండానా తల్లిదండ్రులు ఇంత కష్టాలు ఎదుర్కొన్నారని? నిజమే అవని, వారి ఉంటే నిన్ను మహారాణిలా చూసుకునేవాడు. సరే అవని, ముందు మనం వీటిని జాగ్రత్తగా ఉంచాలి. కాని ముందు వీటిలో ఏముందో చూద్దాం. అవునవును, ముందు అందులో ఏముందో మనం తెలుసుకోవాలి. సరే సురేష్ అని అవని ఫైల్ తెరిచి పేపర్లు చూస్తుంది. అందులో పాత ఫోటోలు, కొన్ని సొంతకాలు, లేఖలు ఉంటాయి. ఒక లేఖ మీద సత్యం వెలుగులోకి రావాలి అని రాసుంటుంది. ఈ లేఖలో ఏముందవని? నమ్మించి మన కుటుంబాన్ని నాశనం చేసినవాడు మనకు అతి దగ్గర వ్యక్తి. కాని సత్యం బయట పెడితే మన పాప భద్రంగా ఉండదు. దేవుడా, ఈ మాటల అర్థమేంటి? అదే నాకు అర్థం కావడం లేదమ్మా. బహుశా దీని గురించి బయట పెడితే అవని ప్రాణాలకి ప్రమాదం ఉండేదేమో. అవునా? అందుకే నేను ఈ పత్రాన్ని దాచుకున్నాను.
కానీ ఇప్పుడు అది అవసరం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి కూడా ఇప్పుడు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు అవని. నన్నా? కాని ఎందుకు? ఎందుకంటే అతనికి తెలుసు ఈ పత్రాలు ఇప్పుడు నీ దగ్గరే ఉన్నాయని. అయ్యో అయ్యో, ఇప్పుడు మీరంటున్నది ఏంటండి? అవని ప్రాణాలకు ప్రమాదం ఉందని అంటున్నారా? రాజగోపాల్ గారు, ఈ విషయం పోలీసులకు చెప్పాలి. లేదు అరవింద్ గారు, ఇప్పుడే చెప్పడం సరికాదు. ఇది చాలా సున్నితమైన విషయం. కనీసం ఆ మనిషి పేరైనా చెప్తారా? పేరు చెప్పి ఏం ప్రయోజనం? మీరు జాగ్రత్తగా ఉండండి. నేను రేపు మిమ్మల్ని కలుస్తాను. నేనిక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి అతనక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతా కాస్త భయం భయంగానే ఉంటారు. ఆ రాత్రి మరోసారి ఓ వ్యక్తి ఆ ఇంటి బయట నుంచి ఆ ఇంటిని గమనిస్తూ ఉంటాడు. ఇది ఈసారి కాంతమ్మ చూస్తుంది. ఆ మరుసటి రోజు, వదినా, మీకు ఓ విషయం చెప్పాలి. ఏమిటిదినా? అదేమైంది? నిన్న రాత్రి ఎవరో ఓ పడవాటి వ్యక్తి మీ ఇంటిని అదే పనిగా చూసుకుంటూ వెళ్ళాడుదినా. అవునా? అతని మొహం నువ్వేమైనా చూసావా? లేదొదినా, పక్కింటి పిన్నిగారు కూడా మొన్నోసారి చెప్పారు. ఓ వారం కిందట ఓ వ్యక్తి ముసుగ్గప్పుకొని రాత్రి ఇటుగా వెళ్ళాడు అని. సరే వదినా, నీకేమైనా అనుమానాస్పదంగా ఉంటే నాకు వెంటనే చెప్పు. అలాగే వదినా అని అంటుంది. వెంటనే అనసూయ ఈ విషయం ఇంట్లో వాళ్ళతో చెప్తుంది. యావండి, నాకెందుకో కంగారుగా ఉంది. అబ్బా, అతనెవరో దారి తెలియక వచ్చుంటాడులేవే. లేదండి, అతను ఖచ్చితంగా అవని కోసమే వచ్చుంటాడు. నాకు కాళ్ళు చేతులు వాడడం లేదండి. నువ్వు కంగారు పడకు, మనం ఏదో ఒకటి చేద్దాంలే. అవునమ్మా, అవని ఒక్కదాన్ని ఇంట్లో ఉంచి పంపించొద్దు. చచా, అసలు ప్రశాంతంగా ఉండే మన జీవాలు అనవసరంగా చిక్కుల్లో పడుతున్నాయి. అసలు అవని ఇంటికి రాకపోయినా బాగుండేది అని కోపంలో నోరు జారుతుంది. ఈ విషయం అప్పుడే అటుగా వస్తున్న అవని విని బాధపడుతుంది. వెంటనే తన గదిలోకి వెళ్ళిపోతుంది. వెనకనే సురేష్ కూడా వెళ్తాడు. అవని, అమ్మ ఏదో బాధలు అనేసింది, నువ్వేం పట్టించుకోవద్దు. అత్తయ్య అన్నది కూడా నిజమే కదా సురేష్? అబ్బా అవని, అమ్మ గురించి నీకు తెలిసిందే కదా, ఏదో బాధలో అలా. లేదు సురేష్, ఈ ఇంటికి నేను రాకపోయుంటే మీరు ఇలా ఇబ్బంది పడేవారే కాదు. అనవసరంగా నా వలన మీరంతా ఇబ్బంది పడుతున్నారు. అవని, నువ్వు అలా మాట్లాడుకు. నువ్వు నా భార్యవి, నీకు ఏవైనా నేనే చూసుకుంటాను. ఈ సమస్య నుంచి వీలైనంత త్వరగా బయటపడాలి సురేష్. నా వలన మీరంతా ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు మనం కలిసి ప్రయత్నిద్దాం, సరేనా? అని ఆమెకు సర్ది చెప్తాడు. ఇక మరుసటి రోజు ఓ వ్యక్తి ఆ ఇంటికొస్తాడు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేదా? చెప్పండి, ఎవరు కావాలి? ఎవరు మీరు? నా పేరు మాధవరావు. రాజగోపాల్కి నేను బాగా తెలుసు. రాజగోపాల్కి బాగా తెలిసిన వ్యక్తి అయితే మీరు తన ఇంటికి వెళ్లకుండా ఇటెందుకు వచ్చారు? ఇక్కడ ఆయనకు కావలసిన వాళ్ళు ఉన్నారని, ఆయన ఇక్కడికే వస్తాడని నాకు బాగా తెలుసు. నాకేం అర్థం కావడం లేదండి. అన్నీ త్వరలోనే అర్థమవుతాయి. అవని, కాస్త కాఫీ తీసుకొనిరా. అవని మీకు తెలుసా? ముందు బయటకు పదండి. నాకెందుకో అనుమానంగా ఉంది. మీరెవరో చెప్పకపోతే వెంటనే పోలీసులు పిలవాల్సి వస్తుంది. పిలిస్తే మీరంతా ప్రమాదంలో పడతారు అని అంటూ ఉండగా అక్కడికి రాజగోపాల్ వస్తాడు. మాధవరావు, ఏంటి నువ్వు చేసే పని? ఇక్కడ కూడా వచ్చేసావా? రారా రాజగోపాలం, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇన్నేళ్లు ఈ అమ్మాయిని బాగానే కాపాడుతూ వచ్చావురా. మన 20 ఏళ్ల పగను అక్కడే వదిలేస్తామనుకున్నాను. ఎలా వదిలేస్తానురా? నువ్వు చేసిందేవైనా చిన్న తప్ప? అసలు ఎవరు రాజగోపాల్ ఇతను? నిన్న మీరు చెప్తున్నది ఇతని గురించేనా? అవును, అవని తండ్రి స్నేహితుడు, శత్రువు అన్నీ నేనే. నేను రేపు మళ్ళీ వస్తాను. ఈలోపు బాగా ఆలోచించుకోండి. ఈ విషయం పెద్దది చేయకుండా మనం కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అంతా ఏం చేయాలో తెలియక మౌనంగా నిలుచునిపోతారు. మాధవరావు వెళ్ళిన తర్వాత ఇంట్లో అంతా నిశ్శబ్దంగా ఉంటారు. ఆ తర్వాత ఏం చెయ్యాలి అనేది ఎవ్వరికీ అర్థం కాదు. అవని ఏమో కంగారుగా ఉంటుంది. సురేష్, ఇతనేనా నా అమ్మా నాన్నల జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి? ఇంకా ఏది స్పష్టంగా తెలియదు కదా అవని. కానీ రాజగోపాల్ గారు చెప్పినట్లయితే ఇతని చెయ్యి ఉందని అనిపిస్తోంది.
ఒకప్పుడు మనం ఎంత ప్రశాంతంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎటు నుంచి ఏ ఆపదొస్తుందో తెలియడం లేదే. అనసూయ, ఇలాంటివి అనద్దు. అవని మన కుటుంబంలో భాగం. ఇప్పుడు ఆమెను మనం కాపాడాల్సిన సమయం. అరవింద్ గారు సరైన మాట చెప్పారు. కానీ ఇప్పుడు జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. మాధవరావు అంత ఈజీగా వెనక్కి తగ్గేవాడు కాదు. నిజమే. ఈ మనిషిని చూస్తే అర్థమవుతుంది. నాకు మాత్రం చాలా కంగారుగా ఉందిరా. ఈ తలనొప్పులు పడ్డం నా వల్ల కాదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. దీంతో అవని చాలా దిగులు పడుతుంది. సత్యం బయటకు తీయాలని ఉంది సురేష్, కానీ అదే సత్యం నాతో పాటు మన కుటుంబానికి కూడా హాని కలిగిస్తుందేమోనని భయంగా ఉంది. నువ్వు ఎలాంటి ప్రమాదంలో ఉన్నా నేనుంటాను నీతో. నీ అమ్మా నాన్నకు న్యాయం జరగడం ఇప్పుడు మన ఇద్దరి బాధ్యత. అవని, నీ అత్తయ్య మాటలు ఏవి పట్టించుకోవద్దామని ఏదో బాధలో అలా అనిందంతే. ఆవిడ మాటలో కూడా న్యాయం ఉంది కదా మావయ్య. అనాథ అని చెప్పి కోడలుగా తెచ్చుకుంటే ఇన్ని చిక్కులు తెచ్చిపెట్టాను. అవని, నువ్వు అలా అనుకోకు. జీవితంలో సమస్యలు చెప్పి రావు కదా. అవును, నువ్వు అమ్మ గురించి ఆలోచించకు. రేపు ఉదయానికి ఆమె కోపం తగ్గిపోతుందిలే. ముందు మనం ఈ సమస్య నుంచి బయటపడాలి. నిజమే, నేను రేపొస్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి రాజగోపాల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంట్లో అంతా కంగారుగా ఉంటారు. ఆ మరుసటి రోజే రామ్ గోపాల్ వర్మ కొన్ని పత్రాలతో వస్తాడు. రాజగోపాల్ గారు, ఈ పత్రాలేంటి? ఈ పత్రాల్లో ఒక సాక్ష్యం ఉంది, ఒక సంతకం. అదే మాధవరావు చేసిన మోసానికి బలమైన ఆధారం. కానీ ఇంకా పెద్ద సాక్ష్యం ఒకటి ఉంది. అది నేను ఇప్పటికీ ఎవ్వరికీ చెప్పలేదు. ఇంకా ఏదైనా ఉందా? అవును, వెంకటరమణ గారి వ్యాపారంలో ఉన్న ఒక నమ్మకస్తుడైన ఉద్యోగి. అతడికి అన్ని విషయాలు తెలుసు. అతడి దగ్గరే అసలు నిజం ఉంది. ఆ వ్యక్తి ఎవరు రాజగోపాల్ గారు? అతను ఇప్పుడు గుంటూరు దగ్గర ఉండొచ్చు. కానీ ఒక సమస్య ఉందమ్మా. మాధవరావుకి కూడా ఆ విషయం తెలుసు. అతడు మనకంటే ముందే అతన్ని వెతుకుతున్నాడు. మరిప్పుడు ఏమి చేద్దాం? మనం ఇప్పుడు ఏమీ చెయ్యలేం. ఇవి మన దగ్గర జాగ్రత్తగా ఉంచితే చాలు అని చెప్పి వెళ్ళిపోతాడు రాజగోపాల్. ఆ రాత్రిని ఇంటి నుంచి బయటకెళ్లకుండా అంతా ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో తలుపు తట్టిన శబ్దం వస్తుంది. ఈ సమయంలో ఎవరై ఉంటారా? మన మీద ఎవరైనా దాడి చేయడానికి వచ్చుంటారేమోనండి. ఆ మాధవరావు అయ్యుంటాడేమో. అబ్బా అమ్మా, నువ్వు కంగారు పడుకు. నేనెళ్ళి చూస్తానుగా. సురేష్ బయటకొచ్చి తలుపు దగ్గర చూస్తాడు. ఎవ్వరు ఉండరు. అక్కడ నేలపై ఒక చిన్న కాగితం పడుంటుంది. దాన్ని సురేష్ చదువుతాడు. సత్యం తెలుసుకోవాలనుకుంటే రేపు రాత్రి పాత గోదాంకి రా, రాజగోపాల్ అని ఈ కాగితం మీద రాసుంది నాన్నా. రాజగోపాల? కానీ ఆయనే కదా మనల్ని జాగ్రత్తగా ఉండమన్నాడు. అవును, కానీ ఈ లేఖలో ఆయన పేరుందేంటి? ఇప్పుడేం చేయాలండి? మనం ఈ కాగితాన్ని నమ్మి అటెల్లాలా? అది ఆయన చేతి రాతైనా కాదా అన్నది నిశ్చయంగా చెప్పలేము. కానీ ఇంతకు ముందే ఆయన వెళ్ళిపోయాడు కదా. ఆయన తిరిగి ఇలా రాయడం నాకెందుకో అనుమానాస్పదంగా ఉంది. ఆ మాధవరావు పనిగా ఉంటుందేమోనండి. అది నిజం కాకపోవచ్చు. నేను ఈ లేఖ రాయలేను. అందరూ ఒకసారిగా ఆశ్చర్యంతో ఆయన వైపు చూశారు. మీరు ఇంత రాత్రి తిరిగి వచ్చారేంటి? అవని, నీ ప్రాణాలకు ప్రమాదం ఉందని అనిపించింది. మీకు నా అవసరం ఉందని తిరిగొచ్చాను. మరి ఈ లేఖ? ఈ లేఖను ఎవరు నా పేరుతో పంపించారు. వాళ్ళ ఉద్దేశము నిన్నక్కడికి పంపించడం. ఎవరై ఉంటారు మీకు తెలుసా? నాకు అనుమానం ఒకరిపైనే ఉంది. అతను మాధవరావు కావచ్చు. ఈ మోసంలో మరొకరు కూడా ఉన్నారు. ఇంకెవరన్నా ఉన్నారా? అవును, వెంకటరమణరావు గారి వ్యాపారంలో భాగస్వామి అయిన శివరాముడు. ఇన్నేళ్లు అతడు మాధవరావుతో చేతులు కలిపి ఆస్తిని దోచుకున్నాడు. అంతే. ఆ మాటలకు ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. అంటే ఆ మాధవరావు ఒక్కరే కాదన్నమాట మోసం చేసింది. అవును అవని, వాళ్ళిద్దరూ కలిసి నీ తల్లిదండ్రుల్ని మోసం చేశారు. ఈ అన్ని చిక్కుముడిలా ఉన్నాయే. చూసారా? అందుకే నేను పెళ్లికి ముందు అంతా ఆలోచించాను. అనాథ ఎవరు లేరని అన్నారు. ఇప్పుడు ఈమె చుట్టూ అన్ని చిక్కు ప్రశ్నలే. అత్తయ్య, త్వరలోనే సమస్యలు సర్దుకుంటాయి అని అంటుంది. ఇంతలోనే ఫోన్ మోగుతుంది.
సురేష్ ఏమో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నువ్వు ఎవరిని నమ్మాలో ఇంకా అర్థం కావడం లేదా సురేష్? నీ ఇంట్లోనే నీకు ద్రోహి ఉన్నాడు. జాగ్రత్తగా ఉండు. అని కట్ చేశాడు. అందరూ ఒకరినొకరు అనుమానంగా చూస్తారు. నాకు అసలు ఏం అర్థం కావడం లేదవని. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో? వీటన్నిటికీ సమాధానం ఒకటే సురేషు. మనం ఆ మాధవరావుని, అతనితో చేతులు కలిపిన వాణ్ణి పట్టుకుని శిక్షించాలి. అప్పుడే దీనికి ముగింపు దొరుకుతుంది. కానీ అదిలా నాన్న? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదే. అవును, ఇంట్లోనే ద్రోహి అంటున్నాడు. ఎవరై ఉండొచ్చండి? ఇంతలో ఎవరి మీద నిందలేయకండి, కానీ ఎవరో మన ప్రతి అడుగుని గమనిస్తున్నారని అనిపిస్తోంది. నిజమే, ఎవరో మన దగ్గర వ్యక్తి ఇవన్నీ చేస్తున్నారు. సరే, ఆ మాధవరావి అయితే తాను ఏమి చెయ్యాలనుకున్నా రేపు చేస్తాడు కదా. రేపటి వరకు వేచి చూద్దాం అని అంటాడు. అంతా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ మరుసటి రోజు అవని, సురేష్ ఆ కాగితంలో రాసిన ప్రదేశానికి వెళ్తారు. సురేష్, నాకెందుకో భయంగా ఉంది. ఇది సరైనదే అంటావా? ఇక్కడి వరకు వచ్చిన తర్వాత భయపడకూడదామని. నిజం తెలియాలంటే మనం ముందడుగు వేయాల్సిందే. చివరికి నేను చెప్పిన ప్రదేశానికి వచ్చారన్నమాట. అంటే రాజీ పడినట్టే కదా. నువ్వు నా అమ్మా నాన్నలకు చేసిన మోసానికి సమాధానం చెప్పాలి. సమాధానమా? అసలు నువ్వు ఇక్కడే ఉన్నావని, రాజగోపాల్ని ఆస్తులకు సంబంధించిన కాగితాలు ఇవ్వడానికి వచ్చాడని ఇవన్నీ నాకెలా తెలుసని అనుకుంటున్నావు? చెప్పు, ఎలా తెలుసు? నీ చుట్టూ ఉన్న వాళ్ళని నువ్వు నమ్మడం మానేస్తే నీ అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. మీరు మర్యాదగా ఆ కాగితాలను నాకు అప్పచెప్పి వెళ్ళండి, లేదంటే విషయం వేరేలాగా ఉంటుంది అని మాధవరావు వెళ్ళిపోతాడు. అప్పుడు అవని, సురేష్ ఇద్దరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటూ వాళ్ళు తిరిగి ఇంటికెళ్తారు. సురేషు, ఏమైందా గోదాంలో? అక్కడున్నదెవరు? ఇంకెవరు నానా? ఆ మాధవరావే. మరతను ఏమన్నాడు? ఆ కాగితాలను తిరిగి తనకు అప్పగించాలంటున్నాడు. అసలు అవని గురించి రాజగోపాల్ కాగితాలు ఇచ్చిన విషయం గురించి మనలోనే ఎవరో అతనికి చెప్పారని అంటున్నాడు. నిజమే, ఎవరు చెప్పుంటారా? అవును సురేష్, రాజగోపాల్ గారెక్కడా? మీ ఇద్దరు మాత్రమే వచ్చారేంటి? మేమిద్దరం మాత్రమే గోదాంకెళ్ళంతయ్యా. ఆయన మాతో రాలేదే. అవునా? ఆయన ఉదయం నుంచి ఇంటికి కూడా రాలేదమ్మా. ఆయన ఏదో పని మీద రాలేదేమోలే నాన్న. లేదు సురేష్, నాకెందుకో అనుమానంగా ఉంది. అంత అర్ధరాత్రి మన కోసం వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఇంత జరుగుతున్నా రాకపోవడం ఏంటి? సరే, మరి కొద్దిసేపు చూద్దాం నానా అని అంటాడు. ఇంతలోనే కాంతమ్మ అనసూయ దగ్గరకు వస్తుంది. ఏంటి వదినా, అమ్మాయి గురించి ఏమైనా కొత్త విషయాలు తెలిసాయా? ఏంటో వదినా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉన్నాయి. మీ ఇంటికి ఎవరో కొత్త కొత్త వాళ్ళొస్తున్నారు. ఎవరోళ్ళంతా? అదేం చెప్పమంటావులే. ఆ పిల్ల తల్లిదండ్రులని మోసం చేసిన వాళ్ళంట. ఇంకో వ్యక్తి కూడా ఎవరో ఉన్నారంట. వాళ్ళని పట్టుకోవాలి. అవునా? అంతేనా? ఇంకేమైనా మాటలు నడిచాయా? నిన్న ఎవరో ఫోన్లో ఏదో చెప్పారు వదినా, ఎవరిని నమ్మొద్దు అని. ఓహో, ఎవరంటావ్? మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు వదినా. సరేలే వదినా, నేనెళ్ళొస్తాను, నాకెందుకులే ఇవన్నీ అని చెప్పి వెళ్ళిపోతుంది. అంతా రాజగోపాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎలా అయినా ఆ మోసానికి ముగింపు చెప్పాలని అనుకుంటారు. ఇంటి వాతావరణం ఇంకా గందరగోళంగానే ఉంది. రాజగోపాల్ కనిపించకపోవడంతో అందరిలో ఆందోళన పెరుగుతోంది. నానా, రాజగోపాల్ గారు ఇంతవరకు ఎందుకు రాలేదో అర్థం కావట్లేదు నానా. అవును సురేష్, ఎప్పుడు సమయానికి వచ్చే వ్యక్తి అయినా. ఆయన ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నారంటావా? నాకు అదే అనుమానంగా ఉంది అనసూయ. నిన్న రాత్రి ఆయన చెప్పిన మాటలు గుర్తున్నాయా? మీ దగ్గరే ద్రోహి ఉన్నాడు అని అన్నాడు. ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తుంటే నిజంగానే మన ఇంట్లో ఎవరో. అత్తయ్య, దయచేసి అలా అనొద్దు. ఇప్పుడే మనం ఒక్కరికొకరం నమ్మకంగా ఉండాలి. అనుమానాలు పెంచుకుంటే మనల్ని మనం కోల్పోతాం అత్తయ్య. అవని చెప్పింది కూడా నిజమే అమ్మా. అవని చెప్పేవని నిజాలేరా? నీకు మీ నాన్నకి అనాథ అనాథ అన్నారు. ఇప్పుడు చూడు,
ఈ అనాథ మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. అత్తయ్య, నేను అనాథగా పెరిగిన మాట నిజమే. ఇప్పుడు మీరే నా కుటుంబం. మీకు నేను ఏమీ కానివ్వను అని అనడంతో అంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఇంతలోనే బయట తలుపు దగ్గర ఓ శబ్దం వినిపించింది. ఈసారి ఎవరో నేను చూసేస్తాను నాన్నా అని సురేష్ తలుపు దగ్గరికి వెళ్లి తీస్తాడు. కాంతమ్మత్త, మీరిక్కడేం చేస్తున్నారు? ఆహా, అబ్బే మరేమి లేదు బాబు. ఎవరో కుర్రెదవ మీ ఇంట్లోకి దూరబోతున్నట్టుంటే వాణ్ణి పట్టుకున్నాను. అవునా? ఎవడు వాడు? ఏమో తెలీదు. వాడి చేతిలో ఇదిగో ఈ చీటీ ఉంది మరి ఏది, ఇలా ఇవ్వండి అని తీసుకుంటాడు. కాంతమ్మ అనసూయ దగ్గరికి వెళ్లి ఎప్పటిలాగానే ఆరాలు తీస్తూ ఉంటుంది. సురేష్, ఏంటా కాగితం? ఏముందిరా అందులో? ఇందులో రాజగోపాల్ గురించి రాసుంది నానా. అవునా? ఆయనకి ఏం కాలేదు కదండి? ఏమని రాసింది అందులో? రాజగోపాల్ గారిని ఎవరో బంధించారంట నానా. ఆ పత్రాలు తీసుకొని వస్తే ఆయన్ను మనకి అప్పచెప్తానని అంటున్నాడు. ఇక చాలు సురేష్, నా వల్ల మీరంతా ఇబ్బంది పడడం ఇష్టం లేదు. నాకు ఏ ఆస్తి పత్రాలు వద్దు. అవి వారినే ఉంచుకొనిద్దాం. ఎవరి పాపానికి వాళ్ళనే శిక్షను అనుభవిస్తారు. అవని, ఇప్పుడు నువ్వు ఇలా అంటే ఎలా? అక్కడ ఉన్నది ఆస్తి పత్రాలు మాత్రమే కాదు, మీ అమ్మగారు ప్రారంభించిన అనాథ శరణాలయం. దాన్ని అలాంటి దుర్మార్గుల చేతికి వదిలేస్తే ఎలా? ఏంటి సురేష్ నువ్వనేది? అవునమ్మా, అవని వాళ్ళమ్మ ఓ అనాథ శరణాలయం నడిపేవారు. తెలిసి తెలియకో ఆమె కూడా అక్కడే పెరిగింది. ఇప్పుడు ఆ మాధవరావు ఇంకొక వ్యక్తి కలిసి దాన్ని కూడా సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. ఇన్ని రోజులు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదురా? కంగారు పడతావని చెప్పలేదమ్మా. అమ్మా అవని, నీకేం భయం లేదు. మనం ఆ దుర్మార్గుల ఆట కట్టించాల్సిందే. ఓ మంచి పన్ని ఇక్కడితో ఆగనివ్వకూడదు. సరే అత్తయ్య, మీ అందరికి నేనేమీ కానివ్వను అని అంటుంది. సురేష్, అవని, అనసూయ అంతా కూడా రాజగోపాల్ని ఎలా విడిపించాలా అనే ఆలోచనలో ఉంటారు. ఎందుకు అందరూ అంత కంగారుగా ఉన్నారు? నీకు తెలియంది ఏముంది వదినా? మాధవరావు రాజగోపాల్ని దాచిపెట్టాడు. మాకు సాయం చేయాలొచ్చి ఆయన్ని చిక్కుల్లో పడ్డాడు. ఇప్పుడు ఈ పత్రాలిస్తే ఆయన్ను విడిచిపెడతానని అంటున్నాడు. ఓ, అందులో ఏముంది? నకిలీ పత్రాలు తీసుకునెళ్ళండి. అతన్ని నమ్మించండి. ఆహా, ఈ ఉపాయం ఏదో బాగానే ఉందత్తా. ఆ పని చెయ్యండి. నేను పోలీసులకి ఫోన్ చేస్తాను. వెంటనే అతన్ని పోలీసులకి అప్పగిచ్చేయండి. సరే సురేష్, నువ్వు ముందు వెళ్ళి ఆ నకిలీ పత్రాలు తయారు చేయి. మనమందరం కలిసి అక్కడికి వెళ్ళి రాజగోపాల్ని విడిపిద్దాం అని అంతా హడావిడిగా బయలుదేరతారు. ఓ గుడి దగ్గరకు రమ్మని చీటీలో ఉంటుంది. అవని, నువ్వు నా దగ్గరే ఉండు. ఏదైనా అనుమానం అనిపిస్తే వెంటనే వెనక్కి. కాదు సురేష్, ఇక్కడి వరకు వచ్చాక వెనక్కి వెళ్ళను. మనం ఆయన కాపాడి అతన్ని పోలీసులకి అప్పచెప్పాలి. సరే, జాగ్రత్తగా నా వెనకాలేరా అవని. అమ్మా, నానా, మీరు బయటే ఉండండి. ఇక్కడ ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే నాకు చెప్పండి. సరే సురేష్, నువ్వు జాగ్రత్త అని అంటాడు. ఇంతలోనే వెనక నుంచి ఓ నీడ కదులుతుంది. ముగ్గురు తిరిగి చూస్తారు. మాధవరావు. హహ, చివరికి వచ్చారుగా. మీరు రారేమో అనుకున్నాను. రాజగోపాల్ ఎక్కడున్నాడు? మీ వెనక చూడండి. వాళ్ళు తిరిగి చూస్తారు. రాజగోపాల్ అక్కడ ఓ చెట్టుకి కట్టేసుంటాడు. దేవుడా, ఆయనకేం కాలేదుగా? మీ దగ్గరున్న పత్రాలు ఇవ్వండి, లేకుంటే ఇక్కడే మీ అందరిని చంపేస్తాను. నీ దుర్మార్గానికి ఇక తెరపడాలి మాధవరావు. ఇంతమంది జీవితాలను నాశనం చేసిన నిన్ను చట్టం ముందు నిలబెడతాం. చట్టం? చట్టం అంటేనే నేను కదా. నీకు తెలీదా? నీ ఇంట్లోనే నా మనిషి ఉన్నాడు. నీ మాయ మాటలు నా దగ్గర కాదు. ఈ విషయం తెలిసిన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. నిజమే, ఈ విషయాలు తెలిసిన వాళ్ళు, నాకు విషయాలు చెప్పిన వాళ్ళు అంతా ఇక్కడే ఉన్నారు. అందరూ ఒక్కసారిగా చుట్టూ చూస్తారు. దేవాలయం వెనక వైపు నుంచి కాంతమ్మ బయటకొస్తుంది. కాంతమ్మ గారు, మీరేంటిక్కడ? మీరేం చేస్తున్నారు? అవును వదినా, నువ్విక్కడున్నావేంటి? కాంతమ్మత్త, మేం ప్రమాదంలో ఉన్నాం. నువ్విక్కడికొస్తే మా వల్ల నువ్వు కూడా ప్రమాదంలో పడతావు కదా. ఇంతమంది అడుగుతుంటే మౌనంగా ఉండిపోతావేంటమ్మా? సమాధానం చెప్పు. సమాధానం ఆమె కాదు, నేను చెప్తాను. అదేంటి? నాకు రాజగోపాల్ గురించి, అవని గురించి, మీ ఇంటికి సంబంధించిన అన్ని విషయాలు పూసగుచ్చినట్టు చెప్పింది కాంతమ్మే అని చెప్పగానే
అంతా ఒక్కసారిగా కంగు తింటారు. ఎవ్వరికీ నోటి నుంచి మాటే రాదు. వదినా, నువ్వెందుకిలా చేశావు? అసలు మీరే కదమ్మా మా అమ్మకు లేనిపోని అనుమానాలు సృష్టించి చెప్పింది. నాకసలు ఏమీ అర్థం కావడం లేదురా. అసలు ఏంటిదంతా? ఇదంతా చేసింది నేనే అవదినా. ఈ అమ్మాయి ఇంటికొచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. నా భర్త వీళ్ళ అమ్మా నాన్నల దగ్గరే పనిచేసేవాడు. ఈ మాధవరావుతో అతని చేతులు కలిపాడు. ఆ ఆస్తిని కాపాడుకోవడం కోసమే ఇదంతా చేశాను అని చెప్పగానే అంతా మౌనంగా నిలుచునిపోతారు. ఆమె చేసిన నమ్మక ద్రోహానికి ఎవ్వరికీ మాటలే రావు. ఇన్నాళ్ళు మా మంచి కోరే వారిలా మా చుట్టూ తిరుగుతూ మా విషయాలు మాధవరావుకి చేరవిస్తున్నారన్నమాట. నాకు డబ్బు అవసరం. నా భర్త మమ్మల్ని వదిలేసి ఎక్కడో తిరుగుతున్నాడు. నాకు ఈ మాధవరావుతో చేతులు కలపడం తప్ప మరో దారే లేదు. అందుకని మా జీవితాలతో ఆటలాడతావా? ఇంకా ఇప్పుడు వాదించి ఉపయోగం లేదండి. ఇక్కడి నుంచి బయలుదేరండి. అంతలోనే రాజగోపాల్కి చేతులు కట్టిన తాడు విప్పుకుంటాడు. తాను దాచుకున్న కత్తితో కాంతమ్మ వైపు వస్తాడు. చాలు కాంతమ్మా, నీ నాటకం చాలు. నేను జీవించున్నంత వరకు మీరు ఎవరూ తప్పించుకోలేరు. మీరు మాకు ఇంత నమ్మక ద్రోహం చేస్తారని ఊహించనే లేదు. నీకతని ఎంత డబ్బిస్తానని చెప్పాడే? చెప్పు, మన బంధం ఎప్పటిది? నీకివన్నీ గుర్తుకు రాలేదా? డబ్బు ముందు బంధాలు ఎవరికీ అవసరం లేదు. మీ పత్రాలు నా దగ్గరే ఉన్నాయి. మర్యాదగా మమ్మల్ని వదిలేయండి. అప్పుడే బయటనుంచి పోలీస్ హైరన్ వినిపిస్తుంది. మాధవరావు, కాంతమ్మ ఇద్దరూ ఒక్కసారిగా కంగారు పడతారు. ఇక మీ పని అయిపోయింది. మీ ఆటలు మా దగ్గర కాదు. పోలీసులకు మేము ముందే సమాచారం ఇచ్చే వచ్చాం. మీరందరూ నన్ను మోసం చేశారు అంటూ పరిగెత్తి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. పోలీసులు వస్తారు. ఇద్దరిని పట్టుకుంటారు. మాధవరావు, కాంతమ్మ, మీ ఇద్దరికి సంబంధించిన సాక్ష్యాలున్నాయి. ఇక మీ ఇద్దరిని ఎవ్వరూ కాపాడలేరు అనేసరికి ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. అప్పుడు రాజగోపాల్, అమ్మయ్యా అవని, నీ ధైర్యం వల్లే ఈ నిజం బయటపడిందమ్మా. నీ తల్లిదండ్రుల ఆత్మకు ఇప్పుడు శాంతి లభిస్తుంది. రాజగోపాల్ గారు, మీరు లేకపోతే నేనింతవరకు వచ్చేదాన్ని కాదు. నాదే ఉందవని, నా బాధ్యత నేను నిర్వహించానంతే. ఇక ఆ ఆశ్రమం బాధ్యతలు కూడా మీరే చూసుకోవాలి రాజగోపాల్ గారు. అయ్యో నేనా? నా వల్ల కాదు. నాకు కూడా వయసైపోతుంది కదా. పర్వాలేదు, మీరు ఉన్నంతకాలం మీరే చూసుకోండి. అవనికి అంత అనుభవం వయసు లేదు. మా పనులు మాకుంటాయి కాబట్టి మీరే ఆ బాధ్యత తీసుకుంటే బాగుంటుంది. అవును, అందాక ఈ పత్రాలు కూడా మీ దగ్గరే ఉంచండి మీరంతగా అడుగుతున్నారు కాబట్టి సరే తీసుకుంటాను అని అంటాడు. ఇక తర్వాత ప్రశాంతంగా అందరూ తిరిగింటికొస్తారు. అవని అనసూయ పక్కన కూర్చుంటుంది. అత్తయ్య, మీరు నన్ను ఎప్పుడూ అనాథ అని పిలిచారు. కానీ ఈరోజు నా తల్లిదండ్రుల పేరు మీద ఉన్న నిజాయితీని కాపాడగలిగాను. అవని, నన్ను క్షమించమ్మా. నేను నీ తప్పుగా అర్థం చేసుకున్నాను. పర్వాలేదత్తయ్య, ఇక నా నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పోనీలే, ఆశ్రమంలో పిల్లలు ఇకనైనా మంచిగా ఉంటారు. ఆ దుర్మార్గులకు తగిన శిక్ష పడింది. అవునమ్మా, మనమంతా కలిసి ఓ మంచి పని చేసామని అనిపిస్తోంది. అవునురా, నిజమే అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంట్లో వాతావరణం సంతోషంగా ఉంటుంది. కానీ ఆ క్షణంలోనే పోలీసులు ఆ ఇంటికి మరోసారి వస్తారు. అంతా సర్దుకుంది అనుకున్న తర్వాత పోలీసులు ఇంటికి రావడంతో మళ్ళీ అందరిలో కంగారు మొదలవుతుంది. అరవిందు, సురేషు బయటకొచ్చి పోలీసులతో మాట్లాడతారు. ఏవండి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆ మాధవరావు వలన ఏదైనా సమస్య వచ్చిందా? అవును, విచారణలో భాగంగా మాకు దీని గురించి మరో నిజం తెలిసింది. అవునా? ఏమైంది? ఈ ఆటలో పాల్గొన్న వారిని మేము బంధించాం. కానీ అసలైన వ్యక్తి ఇంకా బయట తిరుగుతున్నాడు. అవునా? ఎవరా వ్యక్తి? మాధవరావు ఏమన్నా చెప్పాడా? ఆ వ్యక్తి మరెవరో కాదు, రాజగోపాల్. ఏంటి, రాజగోపాల్ గారా? అవును. అయ్యో, ఏమిటిది? ఆయన మొదటి నుంచి మాకు తోడుగా సాయంగానే ఉన్నారు కదా. అసలు దీని గురించి మాకు చెప్పిందే అతను కదా. అదంతా మాకు తెలియదండి. ఆయన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆలోచించుకొని మాకు చెప్పండి అని చెప్పి వెళ్ళిపోతారు. మరో సమస్య రావడంతో అంతా కంగారుగా ఉంటారు.
అరవింద్, సురేష్, అవని, అనసూయతో దీని గురించి చెప్తారు. అయ్యో, ఏమిటండి మనకిది? ఇప్పుడే సమస్యలు తీరిపోయాయనుకుంటే మరో సమస్య తగలబడింది. ఇది సమస్య కాదత్తయ్యా, నమ్మక ద్రోహం. కాంతమ్మ గారు మనల్ని ఎలా మోసం చేశారో అంతకంటే పెద్ద ద్రోహం ఈ రాజగోపాల్ గారు చేశారు. అవునవని, మనం పైగా ఆ రాజగోపాల్ ఆశ్రమం బాధ్యతలు కూడా అప్పచెప్పావురా. అసలిప్పుడు ఏం చెయ్యాలండి? ఆ కాగితాలు తీసుకుని రాజగోపాల్ ఎప్పుడో పారిపోయింటాడైతే. నిజమే, కానీ మనం పోలీసులకు చెప్తే వారు ఎలా అయినా రాజగోపాల్ని పట్టుకుంటారు కదా. కానీ ఇప్పుడు మనం అతన్ని అలా వదిలేద్దామా లేదా పోలీసులకు పట్టిద్దామా? అలా ఎలా వదిలేస్తాం సురేషో? అంటే ఇలా ఒకదానికొకటి తోడై సమస్యలు పెరిగిపోతూనే ఉన్నాయి కదా నాన్న. ఇంకెంతకాలం ఇలా రాజగోపాల్ని పట్టిస్తే ఆ తర్వాత ఇంకెవరున్నారో అర్థం కావడం లేదు. అలా అని అన్యాయంగా అతనికి హక్కులు ఇచ్చేస్తామా ఏంటి? అసలు అతను ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలుసుకోవద్దా? ఎందుకు నాన్న? ఆస్తి కోసమే కదా. ఇంకా నా వల్ల కాదు, వదిలేద్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎప్పుడూ అవని వైపు నిలబడి అతను ఇప్పుడు అలా మాట్లాడడంతో అనసూయ, అరవింద్ షాక్ అవుతారు. అమ్మా అవని, ఏదైనా మీ ఇద్దరు మాట్లాడుకొని నిర్ణయం తీసుకోండి. అవునవని, ఇకపై ఇలాంటి సమస్యలు రాకూడదు మనకు, అది గుర్తుపెట్టుకో. సరే అత్తయ్య, నేను మీకు మాటిస్తున్నాను. మన ఇంటికి వచ్చే ఆఖరి సమస్య ఇదే ఏదైనా సరేనైనా న్యాయం వైపే ఉండాలవని మనం అని చెప్పి వెళ్ళిపోతారు. అవని సురేష్తో మాట్లాడడానికి వస్తుంది. సురేష్, ఇంతవరకు వచ్చిన తర్వాత ఏంటిది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మరి ఏం చేయమంటావు అవని? ఓ సమస్య ముగిసింది అనుకునే లోపే మరో సమస్య వస్తూనే ఉంది. సురేష్, మనం ఆఖరికి వచ్చేశాం. పొరపాటున ఆ రాజగోపాల్ నమ్మి అతనికి పూర్తి బాధ్యత అప్పగించేశాం. ఇప్పుడు అతని అసలైన వ్యక్తి అని అంటున్నారు. అదే అవని, ఇప్పుడు అతను అసలైన వ్యక్తి అన్నారు, ఆ తర్వాత ఇంకెవరో ఉన్నారని అంటారు. దీనికి అంతే ఉండట్లేదు. అలా ఎందుకు అనుకుంటున్నావు సురేష్? అలా అని ఎంతో మందికి ఆశ్రయమిస్తున్న అనాథ శరణాలయాన్ని అతనికి అప్పచెప్పాలా? మనకి ఆస్తుల మీద ఎలాంటి ఆసక్తి లేనప్పుడు మనం ఎందుకు సమస్యలు పడాలవని? చూస్తూ చూస్తూ వారికి అన్యాయం చేయలేం కదా సురేష్. ఏమో, నాకిక మీదట ఎలాంటి సమస్యలు చిక్కుకోవాలని లేదు. సరే, ఇదే నీ ఆఖరి మాట అయితే చెప్పు సురేష్. నేనొక్కదాన్ని ఈ సమస్యను పరిష్కరించుకుంటాను. ఆ రాజగోపాల్ అంత చూస్తాను. మా అమ్మా నాన్నలు ప్రారంభించిన దాన్ని నేను కాపాడతాను. అవని పోలీసుల దగ్గరకు వెళ్లి రాజగోపాల్ను పట్టుకోమని చెప్తుంది. ఇంట్లో ఓ 4 రోజులు ఎవరి మధ్యన ఎలాంటి మాటలుండవు. ఓ రోజు సురేష్ స్నేహితుడు నవీన్, ఎరా సురేష్, ఎన్నెన్నిరా నీకు కష్టాలు? పెళ్లి చేసుకున్న తర్వాత నీ జీవితంలో సుఖమే లేకుండా పోయిందనుకుంటా. అవునరా బాబు, మొదట్లో అవనికి సాయం చేద్దామని అనుకున్నాను, కానీ పోను పోను సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తరగడమే లేదు. అలా అని ఇప్పుడు అవనిని మధ్యలో వదిలేస్తావా ఏంటి? మరేం చేయను? ఈ భారాన్ని నేను మొయ్యలేకపోతున్నాను. తను అనాథగా పెరిగినా మీ అందరినీ చూసి మీ ఇంటికి వచ్చిందిరా. మీ మీద నమ్మకం పెట్టుకుంది. అలాంటిది నువ్వే ఇలా చేస్తే నా వల్ల కావడం లేదురా నవీన్. నీ ఒక్కడి వల్ల కాకపోవచ్చురా, కానీ మీరంతా కలిస్తే అవుతుందిగా. అవని గురించి కాకపోయినా ఎంతో మంది అనాథలు అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. రేపు ఆ రాజగోపాల్ ఆ అనాథ శరణాలయాన్ని కబ్జా చేస్తే ఏంటి పరిస్థితి? వారికి జరగబోయే అన్యాయం గురించి ఆలోచించావా? అని చెప్పేసి వెళ్ళిపోతాడు. నవీన్ మాటలు సురేష్ మనసులో బాగా మార్పును తీసుకొస్తాయి. సురేష్ ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడతాడు. అమ్మా, నేను అవనితో తోడుగా నిలబడదామనుకుంటున్నాను. కానీ ప్రశాంతంగా ఉండే మన జీవితాల్లో సమస్యల్లో నెట్టుకోవడం అవసరమా బాబూ? అవని మనల్ని నమ్మి మన ఇంటికి వచ్చిందమ్మా. తాను అనాథగా పెరిగింది కాబట్టి తనలాంటి వారికి అన్యాయం చేయకూడదని నిర్ణయించుకుంది. అవును సురేష్, నిజమే నువ్వు చెప్పేది. అందుకే మనం ఆమెకు తోడుగా, న్యాయానికి తోడుగా నిలబడాలి, పోరాడాలమ్మా. సరే సురేష్. అవని పోలీసులతో కలిసి రాజగోపాల్ గురించి వివరాలు సేకరిస్తూ ఉంటుంది. అంతలోని సురేష్, అరవింద్, అనసూయ అక్కడకు ఆమె వద్దకు వస్తారు. సురేష్, మీరేంటి ఇక్కడికొచ్చారు? ఎందుకు? నేను చెప్పాను కదా, ఇది నేను చూసుకుంటానని. అవని, నాకు ఆలస్యంగా అర్థమైంది. నిన్ను ఒంటరిగా వదిలేయడం తప్పుడు నిర్ణయం. నిన్ను ఒంటరిగా వదిలేయడం తప్పు నిర్ణయం. నువ్వు చేస్తున్నది కేవలం నీ కోసం కాదమని, న్యాయం కోసం. అవునమ్మా అవని. మీరిలా అనడంతో సంతోషంగా ఉంది. నిజంగా నేను ఇక ఒంటరిగా లేను అనిపిస్తోంది. అవని, మేము మొదట నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నామమ్మా.
కాని ఇప్పుడు నీలో ఉన్న ధైర్యం, నీ మంచితనం మేం చూశాం. నీకు మేమంతా అండగా ఉంటామమ్మా. అవునవని, ఇప్పుడు మనం కలిసి ఆ రాజగోపాల్ని పట్టుకోవాలమ్మా. మీరందరూ సహకరిస్తే అతన్ని పట్టుకోవడం కష్టమేమీ కాదండి. మాకు సమాచారం ప్రకారం తాను నిన్న రాత్రి పట్టణానికి వెలుపల ఉన్న ఓ గోదాంలో దాక్కున్నాడు. సరే సార్, మేం కూడా వస్తాం. అవును, మేం కూడా వస్తాం సార్. అతను మాకు చేసిన మోసానికి సమాధానం చెప్పి తీరాలి అని అందరూ కలిసి ఆ గోదాంకెళ్తారు. అక్కడ చీకట్లో రాజగోపాల్ లెక్కలు చూస్తూ ఉంటాడు. పోలీసులు లోపలికెళ్లగా అతని పరిగెత్తుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కాని సురేష్ అడ్డుకుంటాడు. ఎక్కడికి రాజగోపాల్ గారు? ఇకపై మీ ఆటలు సాగవు. వదలండి నన్ను, లేదంటే ఒక్కొక్కరు చుక్కలు చూస్తారు. ఇప్పుడు నిజం చెప్పకపోతే ఈ పోలీసులు మీకు చూపిస్తారు అసలైన చుక్కలు. మోసం చేసిన వాళ్ళు ఎప్పటికీ దాక్కోలేరు. నన్ను పట్టుకుంటే మీకేం లాభం? నేను ఈ ఆశ్రమం కోసం చాలా కష్టపడ్డాను. కష్టం నిజమయ్యే ఉండొచ్చు, కానీ ద్రోహం చేసి తీసుకోకూడదు. అనాథలకు అన్యాయం చేయకూడదు. అవని చెప్పింది నిజం. మీరు ఆశ్రమం కోసం కాదండి, ఆస్తి కోసం పనిచేశారు. అందుకే నేడు మీకీ పరిస్థితి వచ్చింది. నేను కూడా అనాథి, కాని నాకు ఎవరు సాయం చేయలేదు. అందుకే నాకు నేనే న్యాయం చేసుకోవాలని అనుకున్నా. మీలాంటి వారి వలన నిజమైన అనాథలకు విశ్వాసం దెబ్బతింటుంది అని మాట్లాడుతూ ఉండగా పోలీసులు వెనక నుంచొచ్చి రాజగోపాల్ని పట్టుకుని తీసుకెళ్తారు. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. 2 రోజుల తర్వాత అరవింద్ గారు, ఇవి ఆశ్రమం తాలూకా పత్రాలు. ఇకపై ఈ బాధ్యత మీదే. ఇన్నాళ్ళు అక్రమంగా దోచుకున్న డబ్బుకు సంపాదించిన వివరాలు కూడా ఇందులోనే ఉన్నాయి. మీరే వీటిని ఎవరైనా ఓ మంచి వారికి అప్పగించండి సార్. మంచి ఆలోచన సురేష్, ఏమంటావని? హా, నాకు కూడా సమ్మతమే మావయ్య. సరే సార్, ఈ బాధ్యత మీరే తీసుకోండి. ఆ పిల్లలకు మేలు జరిగితే చాలు అని అనడంతో పోలీసులే బాధ్యత తీసుకుంటారు. ఇక అంతా ఇంటికి చేరుకుంటారు. ఇక మన ఇంటికి ఎలాంటి సమస్య లేనట్టే కదా. మనశ్శాంతిగా ఉండొచ్చు కదమ్మా అవని. అవునత్తయ్యా, ఈసారి నిజమైన శాంతి వస్తుంది. ఎందుకంటే ఈ పోరాటం కేవలం మన కోసం కాదు, అనాథ పిల్లల భవిష్యత్తు కోసం జరిగింది. అవని, నిన్ను గర్వపడేలా చేసే రోజుది. నేను నీ భర్తగా గర్వంగా ఉన్నానవని. అవును తల్లి, నువ్వు మా ఇంటికి కోడలైనందుకు మాకు కూడా గర్వంగా ఉందమ్మా అని అనడంతో అవని చాలా సంతోషిస్తుంది. అవని అనాథగా ఇంటికొచ్చినా చివరికి ఆ ఇంటి గౌరవాన్ని నిలబెట్టిన ఆడపిల్లగా నిలిచింది.